secure, I am worthy, I am positive, I am blessed, I am grateful, I am beautiful, I am confident. Confident. ఓకేనా? Yes, Yes, Guruji. అందరు అనుకున్నారా? Yes, yes, Guruji. ఓకే సార్. ఎవరైతే జెంట్స్ ఉన్నారో వాళ్ళు బ్యూటిఫుల్ అనే ప్లేస్ లో ఐఎమ్ హ్యాండ్సమ్ అనుకోండి. ఓకే, Handsome. handsome. ఓకే, సూపర్ సార్. సో ఇది కూడా కనబడుతుంది అనుకుంటా. Yes, Guruji. Yes, Guruji. ఓకే, ఓకే, యూ విల్ బి ద ఫస్ట్ బిలియనియర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఓకేనా? మీరు Yes. మీ కుటుంబంలో ఫస్ట్ బిలియనియర్ అంటున్నాడు. బిలియనియర్, మిలీనియర్ కాదు, బిలియనియర్. అర్థమవుతుందా? Yes, Yes, Guruji. ఓకేనా సార్? Yes, yes, 10 లక్షలైతే 10 లక్షలైతే 1 మిలియన్. ఓకే, Yes, Guruji. 100 మిలియన్ అయితే 1 బిలియన్. సో ఆ విధంగా అర్థం చేసుకోండి, మీరు మీ ఫ్యామిలీలో ఫస్ట్ బిలియనియర్ అవుతున్నారు. సో ఇక్కడ కావాలంటే తెలుగులో రాసి పెట్టారు చూడండి, గుర్తుపెట్టుకో, మీ ఫ్యామిలీలో ఆర్థిక పరిస్థితిని మార్చేది నువ్వు మాత్రమే. ఇది మీరు బిలీవ్ చేస్తున్నారా? yes, Guruji. మీ ఫ్యామిలీలో మీ ఆర్థిక పరిస్థితులను మార్చేది మీరే, మీ ఫైనాన్షియల్ స్టేటస్ మార్చేది మీరేనంటే మీ ఫ్యామిలీలో. యు ఆర్ ద పర్సన్ ఓన్లీ, యు ఆర్ చేంజ్ యువర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం చేంజ్ చేసే పర్సన్ మీరు మాత్రమే అని చెప్పేసి మనకి దేవుడు అవకాశం ఇచ్చిండు. ఇది నిజమేనా? Yes, Guruji. Yes, Guruji. ఎవరెవరు దీన్ని బిలీవ్ చేస్తున్నారు? Yes. Guruji. Yes, sir. ఇది ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ విషయాలన్నీ ఈరోజు చెప్పేటివి చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఇవి బిలీవ్ చేయం. మనం కొంతమంది ఏదో చూస్తాం, వదిలేస్తాం. ఈ రోజు కూడా ట్రైనింగ్ ఏం చేస్తాం అంటే ఏముంది నేను పెట్టే ట్రైనింగ్ అన్నీ అంతే ఉంటాయి అన్నట్లు అలా కూడా వింటారు. ఎలా విన్నా కూడా మీకే, మీరు ఎలా తీసుకుంటే అలానే. అర్థమవుతుందా? Yes, Guruji. ఎవరైతే Yes, సీరియస్ Guruji. తీసుకుంటారో వాళ్ళకి సీరియస్గా అర్థమవుతుంది. ఎవరైతే టేక్ డేజ్గా తీసుకుంటారో వాళ్ళకు ఆ విధంగానే ఉండిపోతారు సార్. సో లైఫ్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా? ధర చూడకుండా కొనగలిగే స్థాయికి ఎదగాలంటే సమయం చూడకుండా కష్టపడే తపన నీలో కలగా. మరి ధర చూడకుండా కొనాలనుకుంటాం కనమాట మనం కూడా. Yes, Guruji. ఒక ఐటెం కొనాలంటే 10 సార్లు వెళ్ళి చూస్తూ ఉంటాం. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి సార్, స్క్రీన్ చూడండి. ఓకేనా? మనం ధర చూడకుండా కొనగలిగే స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి? సమయం చూడకుండా పని చేయాలి. సో ఆ విధంగా సమయం చూడకుండా కష్టపడుతున్నామా? ఒకవేళ మీరు టైం చూడకుండా మీరు పని చేయట్లేదంటే మీరు ఎప్పుడు కూడా ధర చూడకుండా కొనలేరు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? Yes, Yes, Guruji. మనం టైం చూడకుండా పని చేయగలిగినప్పుడే ధర చూడకుండా కొనగలుగుతాం. ఓకే, Yes. గెలవకపోవడం ఓటమి కాదు సార్, మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలైన ఓటమి. ప్రతి ఒక్క మనిషి ఓడిపోతాడు. అసలు గెలుపుకు ఫస్ట్ మెట్ అనేది, ఫస్ట్ స్టెప్ అనేది ఓటమి. ఓకేనా? విన్నింగ్ ఫస్ట్ స్టెప్ ఏంటి? లాస్ అంటారు. సో లాస్ అవ్వడమే, ఓడిపోవడమే గెలవడం కోసం మొదటి మెట్టు. ఇవన్నీ మీరు ఒకవేళ తీసుకుంటే ఏదో కొటేషన్ లాగా తీసుకోవచ్చు, లేదంటే మనం లెర్నింగ్ లాగా తీసుకోవచ్చు, నేర్చుకోవడం లాగా తీసుకోవచ్చు. చాలామంది ఏమంటారంటే, చాలామంది కొటేషన్లు చూస్తారు కానీ వాటిని ఫాలో అవ్వరు. చాలామంది ట్రైనింగ్ వింటారు, వాటిని ఫాలో అవ్వరు. చాలామంది నేర్చుకుంటారు, వాటిని ఫాలో అవ్వరు. చాలామంది చదువుతారు, వాటిని ఫాలో అవ్వరు. ఎవరైతే చదువుతారో, ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు సక్సెస్ గారు సార్. ఎవరైతే వీటిని ఫాలో అవుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఈరోజు ఇది వింటున్నారు, నిజంగా దీన్ని వినేసి మీరు ఫాలో అవుతారా, మీరు నిజంగా ఫాలో అవ్వరు అనేది మీకు తెలిసి ఉండాలి సార్. ఇన్ని రోజులు చాలా విషయాలు ఇవన్నీ ఆల్రెడీ చదివే ఉంటాం, మనం చూసే ఉంటాం ఎక్కడో ఒక దగ్గర, కానీ మనం సీరియస్గా తీసుకోలేదు. ఈరోజు ఒకవేళ సీరియస్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? yes, Yes, Guruji. Guruji. ఎస్ సార్. ఇక్కడ చూడండి, ఇది ఒక బుక్లో మనకు క్లియర్గా రాశాడు. నెట్వర్క్ మార్కెటింగ్ అద్భుతమైన భావన. ముందుగా మీరు సాధారణంగా చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. రెండవది, మీరు ప్రారంభ పనిని పూర్తి చేసిన తర్వాత ఇది ప్రతి సంవత్సరం కొనసాగుతున్న అవశేష ఆదాయాన్ని, మీరు పని చేయకుండా మరొక ఆదాయాన్ని ఇస్తుంది. అది ఏంటంటే ఓన్లీ నెట్వర్కింగ్ మాత్రమే. అర్థమవుతుందా? అది కూడా ఎలా? ఎంజాయ్ చేయడానికి, ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుందంట. ఓకేనా? ఈ విధంగా ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలియదో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు సార్. మనం ఏమనుకుంటాం, మనం చేసే చాలా చిన్న బిజినెస్ అనుకుంటాం. చిన్న బిజినెస్ కాదు, చాలా పెద్ద బిజినెస్. నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ ఏంటంటే మనల్ని, మన ఫ్యామిలీ, మన తరాలను ఫ్రీగా చేసేస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్. ఒక్కసారి పనిచేసి ఒక్కసారి టీం తయారు చేసినామంటే
100% రేపటి నాడు మనం లేకున్నా మనం పని చేయకపోయినా ఇన్కమ్ వచ్చేది ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే. సో నేను మళ్ళీ ఒకసారి మీకు ఇది గుర్తుపెట్టుకుంటున్నది ఒకసారి చెప్పాలనుకుంటారు సార్. మీరు సమయం చూడకుండా పని చేయడానికి రెడీ అవుతేనే మీరు సక్సెస్ అవుతారు. ఓకే. Yes, more. Yes, Guruji. ఎస్ సార్. ఇక్కడ చూడండి, సక్సెస్ అనేది ఊరికే రాదంట. సక్సెస్ అనేది ఊరికే రాదు. ఊరికే రాదు. అందరు చెప్పండి, సక్సెస్ అనేది ఊరికే రాదు. ఊరికే రాదు. సక్సెస్ అనేది ఊరికే రాదు. కన్నీళ్లు పెట్టుకోవాలి. అంటే కన్నీళ్లు పెట్టుకోవాలి. కన్నీళ్లు పెట్టుకోవాలి, ఏడవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధ తట్టుకోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకు గాయాలు కావాలి, మనసుకి గాయాలు కావాలి, గుండె మాటలకు ముక్కలవ్వాలి, గుండె మాటలకి కావాలి, బంధాలను కోల్పోవాలి, బంధాలను కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, గుణపాఠాలు అనుభవ పాఠాలు దిద్దుకోవాలి, అనుభవ పాఠాలు నేర్చుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. అప్పుడే నీకు సక్సెస్ అనేది వస్తుందని చెప్తున్నారు. సో మనము ఏం చేస్తామంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడే మనం ఏం చేస్తాం, వెనుకడిపోతాం సార్, ఆగిపోవడం స్టార్ట్ చేస్తాం. అందుకోసం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆగిపోవడం అనేది చేస్తేనంటే ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా మనకు వెంటబడుతుంది. ఇక్కడ ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఊరికే రాదంట. కన్నీళ్లు పెట్టుకోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు తట్టుకోవాలి, మనసుకు గాయం కావాలి, గుండె ముక్కలైపోవాలి, బంధాలు కోల్పోవాలి, ఎదురు దెబ్బలు తినాలి, సహనంతో మెలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, ఒక్కొక్క దాని నుంచి అనుభవ పాఠాలు నేర్చుకొని దిద్దుకోవాలి. ప్రతి క్షణం మనతో మనం యుద్ధం చేయాలి. అప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ అనేది ఊరికే రాదు. ప్రతిరోజు మనం ఏదో రీజన్ చెప్తా ఉంటాం, నాకు ఆ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు అది ఇది అని చెప్పేసి. మనకన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మనకన్నా డబ్బులు లేని వాళ్ళు, మనకన్నా కష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో ఒకసారి ఊహించుకోండి, ఒక్కసారి ఆలోచించండి. మనకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేరా? Yes, Guruji. మనకన్నా బీద వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేరా? Yes, Guruji. మనకన్నా డబ్బు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేరా? Yes, Guruji. మనకన్నా ఎక్కువ అప్పులు ఉండే వాళ్ళు మన ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేరా? Yes, గురుజీ. Yes. సో ఇవన్నీ ఉన్నారంటే మనం కూడా వీటన్నిటిని తట్టుకుంటేనే సక్సెస్ అనేది వస్తుంది. ఒకవేళ ఇవన్నీ మన లైఫ్లో వస్తున్నాయి అంటే కంగ్రాచులేషన్, మనం కూడా సక్సెస్ అవుతామని అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? Yes, ఎస్ సార్. ఇవన్నీ వస్తాయి సార్. ఇవన్నీ సక్సెస్కు మెట్లు. మిస్టేక్స్, ఫెయిల్యూర్, రిజెక్షన్స్, ఫ్రస్ట్రేషన్, ఇన్సల్ట్ ఇవన్నీ సక్సెస్లో ఒక భాగమే. కొంతమంది దీనిలో ఏమనుకుంటారంటే ఇవి మనల్ని వెనక్కి నెడుతున్నాయి అనుకుంటారు. ఇవి మెట్లుగా మార్చుకోవాలి మనం. ఇన్సల్ట్ అయినా కూడా దాన్ని ఒక స్టెప్ అనుకోవాలి. ఫ్రస్ట్రేషన్ వచ్చినా కూడా కోపం వస్తూ ఉంటుంది, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఈ వారం చాలామంది పని చేసి ఉంటారు, ఒక్క ఐడి కూడా క్లోజ్ కాలేదు. ఎలా అనిపిస్తుంది? ఏందబ్బా ఇంత ప్లాన్ చెప్పాను, ఒక్క ఐడి కూడా రాలేదు, తలనొప్పి వచ్చేస్తుంది. ఆ విధంగా వస్తుంటే కూడా దాన్ని కూడా ఏమనుకోవాలి, అది కూడా ఒక స్టెప్పే అనుకోవాలి. రిజెక్షన్ అవుతారు, ఎంతోమంది ప్లాన్ చెప్తాం, నో అంటారు, అది కూడా ఒక స్టెప్పే. ఫెయిల్యూర్ అవుతాం, చాలామంది ప్లాన్ చెప్తే జాయిన్ గారు నో అంటారు, అది కూడా ఒక స్టెప్పే. మిస్టేక్ చేస్తాం, మనం ఎన్నోసార్లు ఎన్నో రకాల తప్పులు చేస్తాం, అది కూడా ఒక స్టెప్పే. ఇవన్నీ ఏంటివి? వే టు సక్సెస్. ఇవి చేసేటివన్నీ ఇవి మన వేకి సక్సెస్ అనుకోవాలి. మీ లైఫ్లో కూడా ఇవన్నీ వస్తున్నాయా? yes, గురుజీ. ఎవరి లైఫ్లో ఇవన్నీ వస్తున్నాయంటే కంగ్రాచులేషన్, మీరు కూడా రూట్లో ఎక్కడ ఉన్నారు? మీరు సక్సెస్ వేలో ఉన్నారు. ఎవరైతే ఎక్కడ ఆగిపోతారో అక్కడే వాళ్ళ స్టెప్ అక్కడే ఆగిపోతుంది. మిస్టేక్ చేసిన దగ్గర వద్దులేపో, నేను తప్పు చేసి నేను పనికిరానుకుంటే అక్కడే ఆగిపోతారు. ఫెయిల్యూర్ దగ్గర ఆగిపోతే అక్కడే ఉండిపోతారు. రిజెక్షన్ దగ్గర ఆగిపోతే అక్కడే ఉండిపోతారు. మీరు ఎక్కడ ఆగిపోతారో అక్కడే ఉండిపోతారు. అర్థమవుతుందా? Yes, Yes, గురుజీ. Guruji. ఓకే. స్టార్ట్ అంటే ఏంటి? షెడ్యూల్ ద యాక్షన్ రిక్వర్డ్ టుడే. స్టార్ట్ అంటే షెడ్యూల్ ద యాక్షన్ రిక్వర్డ్ టుడే. ఈ రోజు మనం ఏవైతే చేయాలనుకుంటున్నామో ఆ పని చేయడమే స్టార్ట్. చాలా మంది ఏమనుకుంటారు, ఈ రోజు అనరు. నేను ఈ రోజు స్టార్ట్ చేస్తాను, చాలా తక్కువ మంది యూజ్ చేస్తాను. నేను రేపు నుంచి స్టార్ట్ చేస్తా, నేను నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తా, నేను పండగ తర్వాత స్టార్ట్ చేస్తా. అర్థమవుతుందా? Yes, Yes, గురుజీ. Guruji. Yes, హలో. Guruji. Yes, గురుజీ. Yes, Guruji. 2026 బాగాలేదు, నేను 2027లో స్టార్ట్ చేస్తా. ఓకే. ఆ విధంగా అనుకుంటే ఎప్పుడు కూడా సక్సెస్ కాలేం. షెడ్యూల్ చేసుకోవడం, ఈ రోజు యాక్షన్, ఈ రోజు పని ఈ రోజు చేయడమే స్టార్టప్ చేయడం అంటారు. మళ్ళీ ఒకసారి అందరూ మనం చెక్ చేసుకుందాం, ఈ రోజు పని ఈ రోజు చేస్తున్నామా? No, Guruji. ఏ రోజు పని ఆ రోజు చేయట్లేదంటే మీరు సక్సెస్ అవుతానని భ్రమలో కూడా ఊహించుకోకండి.
ఈరోజు చేయాల్సిన పని ఈరోజు చేయట్లేదంటే గిన సక్సెస్ అవ్వడం అనేది డబ్బులు సంపాదించడం అనేది ఎప్పుడు కూడా భ్రమలో కూడా పెట్టుకోకండి. అది మీకు ఎప్పుడు జరగదని చెప్పి చెప్తున్నారు. అందుకోసం ఏ రోజు పనిని ఆ రోజు చేయడమే సక్సెస్. అందరు చెప్పండి, ఏ రోజు పనిని ఆ రోజు చేయడమే ఎస్ సార్, ఏ రోజు పని ఆ రోజు చేయడమే సక్సెస్. ఇక్కడ చూడండి, మన గ్రేట్ మెంటర్ వికాస్ మా గురించి ఏం చెప్తున్నాడు. ఆయన కొన్ని కొన్ని సాక్రిఫైస్ చేశాడు సార్ టీంలో. మనకందరికీ తెలియవు ఇవన్నీ. ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే గివింగ్ స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ టు పీపుల్, లెట్ దెమ్ నో హౌ టు కీప్ పీపుల్ ఫోకస్ ఆన్ అచీవింగ్ స్పెసిఫిక్ కాంట్రాక్టివ్ ఇన్ ఓన్ లైఫ్ అండ్ ఎక్స్పెండింగ్ గ్రోత్ ఇన్ దేర్ ఓన్ పొటెన్షియల్ మూమెంట్. ఓకేనా? ఎస్ గురుజీ. చూడండి ఎన్ని పేర్లు చూడండి. ఎన్డబ్ల్యూఎం నెట్వర్క్ మార్కెటింగ్ లెజెండ్, మాస్టర్ ఆఫ్ యాక్షన్ అండ్ రిజల్ట్, మోస్ట్ ఎగ్జైటెడ్ సిస్టమేటిక్ లీడర్, అర్థమవుతుందా? మోస్ట్ విజనరీ అండ్ డ్రీమర్, మోస్ట్ రెస్పాన్సిబుల్ లీడర్, మాస్టర్ ఆఫ్ ప్రమోషన్స్ అండ్ మానిటరింగ్ టీమ్ యాక్టివిటీస్, మాస్టర్ ఆఫ్ లీడర్షిప్ సెషన్స్, మాస్టర్ ఆఫ్ కోర్ సెషన్, రోల్ మోడల్ ఆఫ్ యూత్ ఐకాన్, మాస్టర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ యాటిట్యూడ్. సో ఇవన్నీ యాటిట్యూడ్ ఉన్నాయి కాబట్టి, ఇవన్నీ ఆయన దగ్గర లక్షణాలు ఉన్నాయి కాబట్టి అంత పెద్ద లెవెల్కి ఎదిగారు. మనం కూడా ఒకవేళ సక్సెస్ అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ మనల్ని మనం కూడా చెక్ చేసుకోవాలి. నిజంగా నా దగ్గర ఏమేం క్వాలిటీస్ ఉన్నాయి? ఎవరికి ఇవి పుట్టుకతోనే రావు, వస్తాయా? నో ఈ క్వాలిటీస్ అన్ని మనం పుట్టినప్పుడు ఇవన్నీ నేర్చుకునేస్తామా? నో నేర్చుకోము సార్. ఇట్లా వచ్చినాక నేను ఇలా అవ్వాలి, నేను ఇలా మారాలని చెప్పేసి అనిపించింది కాబట్టి ఆ విధంగా మారినందుకు అంత పెద్ద సక్సెస్ వచ్చింది. మరి మనల్ని మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఏమేం మారాం, ఏమేం చేంజెస్ అయినాం, ఏమేం గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం, మనం ఏమేం యాటిట్యూడ్ చూపిస్తున్నాం. మన యాటిట్యూడ్ అనేది మనకు తెలిసిపోతుంది. వేరే వేరే వాళ్ళకి చెప్పకపోయినా కూడా మనది మనకు తెలిసిపోతుంది. అర్థమవుతుందా? ఎస్ గురుజీ. మన అన్ని కరెక్ట్గా ఉంటే మనం కూడా సక్సెస్ అవుతాము. సో ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అండ్ మనకు తెలుసు, మన గ్రేట్ మెంటర్ ఎప్పుడు చెప్తుంటారు ఒక మాట, పని చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది, చేయొద్దనుకునే వారికి సాగు దొరుకుతుంది. ఇది నిజమా కదా? ఎస్ ఎవరైతే ఒకవేళ నేను ఈ రోజు వర్క్ చేయాలి, ఈ రోజు ఎనీ కాస్ట్ ఒక ఐడి క్లోజ్ చేయాలనుకోండి, 100% మీరు అది ఐడి క్లోజ్ చేస్తారు. ఈ రోజు ఏముంది, మళ్ళీ రేపు నుంచి స్టార్ట్ చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం, పండుగ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా దారి దొరుకుతుంది. మనం ఏదైతే అనుకుంటున్నామో అదే మనకు దొరుకుతుంది. మరి మీరు ప్రతిరోజు ఒకసారి ఇది అనుకోండి. మార్నింగ్ లేచినప్పుడు ఏమనుకుంటున్నాం, ఈరోజు ఏమనుకుంటున్నాం, ఈరోజు ఐడి క్లోజ్ చేయాలనుకుంటున్నామా, ప్లాన్ చెప్పాలనుకుంటున్నామా, ఆ తర్వాత చేద్దాం అనుకుంటున్నామా? మీరు ఏది అనుకుంటే అదే అవుతుంది. హలో, నిజమా కాదా సార్? ఇక్కడ చూడండి, గురూజీ వాళ్ళు టైం చూడకుండా, ఓకేనా, ఫ్యామిలీ, పిల్లలు, బంధాలు, బాంధత్వాలు, ఫ్రెండ్స్, ఊరు, వాడ ఏది లేకుండా పనిచేశారు కాబట్టి ఈరోజు లైఫ్ స్టైల్ ఎలా ఉంది? హ్యాపీగా ఉంది. ఇలా ఉండాలనా? నిజంగా ఎస్ గురుజీ. ఉండాలనిపిస్తుందా? ఎస్ ఒకవేళ మనకు కూడా ఇలా ఉండాలనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మనం కూడా కొంచెం వీళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండడం కాకుండా వీళ్ళు ఎలా పని చేశారో అలా పని చేస్తే మనకు కూడా అవుతుంది సార్. ఇప్పటి వరకు బిజినెస్ స్టార్ట్ చేసి దాదాపు 18 ఇయర్స్ 20 ఇయర్స్ అవుతుంది. అయినా కూడా చిన్న ఒక కల్మషం లేకుండా, చిన్న ఒకరి మీద ఒకటికి ఏది మనస్పర్ధలు లేకుండా, ఒకరంటే ఒకరికి స్వార్థం లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నారు. అవునా కదా? ఎస్ గురుజీ. మరి ఒక్కసారి ఆలోచించండి, మనం మన అప్లైన్తోన, మన టీంతోన మనం ఎలా ఉంటున్నాం? ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ సార్. ఇంకోటి ఏంటంటే అందరి దగ్గర ఉండలేము. ఎవరిని ఒక్కరిని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ నువ్వు ఒక్క మనిషితో కూడా నువ్వు రిలేషన్ పెట్టుకుంటలేమంటే, ఒక్క మనిషితో కూడా నువ్వు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే నువ్వు టీంతో ఏం మెయింటైన్ చేస్తావు ఎస్ గురుజీ. సార్? అర్థమవుతుందా మీకు? ఎస్ క్లియర్. మనం ఇంట్లో ఫ్యామిలీతోనే సరిగా లేము, పిల్లలతోనే సరిగా లేము, ఫ్రెండ్స్తోనే సరిగా లేము, టీంతోనే సరిగా లేము, అప్లైన్తోనే సరిగా లేము, ఎవరితోనే సరిగా లేము అంటే మరి నీతో ఎవడొస్తాడు? ఈరోజు వీళ్ళ దగ్గర కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది నెట్వర్క్ వచ్చిందంటే వాళ్ళందరినీ ప్రియారిటీ ఇచ్చారు. అండ్ అప్లైన్ డౌన్లైన్ ఎలా ఉన్నారు, ఇలా ఉండాలి. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లోనే అప్లైన్ డౌన్లైన్ అంటే ఎలా ఉండాలని, ఇలా ఉండాలని చూపించిన వ్యక్తులు. అర్థమవుతుందా? మరి మనం ఇవన్నీ అలా చేస్తుంటే మనం కూడా చేంజ్ అవ్వచ్చు, మనం కూడా సక్సెస్ అవ్వచ్చు. మీరు చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరు చెప్పాల్సిన పని లేదు సార్. అండ్ ఎవరు మనకు కూడా చెప్పాల్సిన పని లేదు. మనం ఎలా ఉంటున్నాం మన అప్లైన్తోనా, మనం ఎలా పని చేస్తున్నాం, బయట నుంచి ఎలా ఉంటున్నాం కాదు సార్, లోపల నుంచి ఇన్నర్ ఫీలింగ్ ఏంటి, వాట్ ఈస్ యువర్ ఇన్నర్ ఫీలింగ్? అవునా? కొంతమంది ఇలా ఉంటారు, ఫోన్ వస్తే చూస్తే అబ్బా వచ్చిందబ్బా, ఇంకా తప్పదు, ఫోన్ ఎత్తాలి, అటెండ్ చేయాలి. ఇంకా
తిట్టుకుంటా ఫోన్ ఎత్తారు, కొంతమంది కావాలని ఫోన్ కట్ చేస్తారు. అర్థమవుతుందా? ఇవన్నీ Yes, Guruji. జరుగుతున్నాయంటే మరి మీరు ఫోన్ చేస్తే మిమ్మల్ని అలా అనుకోరా? అనుకుంటారు గురుజీ. మీరు ఫోన్ చేస్తే కట్ చేయరా టీము? కట్ చేస్తారు గురుజీ. Cut చేస్తారు గురుజీ. ఇది ఎందుకంటే డూప్లికేషన్ బిజినెస్ సార్. మనం ఈ రోజు ఎలా ఆలోచిస్తున్నామో, మన మనసులో ఎలా అయితే అనుకుంటున్నామో 100% అదే మన టీం వాళ్ళు చేస్తారు. మీరు ఏం చేస్తున్నారో, మీరు ఎలా చేస్తున్నారో అదే మన టీం చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక అప్ లైన్ డౌన్ లైన్ ఎలా ఉండాలని గురుజీ వాళ్ళని చూసి మనం ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. అవునా? Yes, Yes, గురుజీ. Guruji. హలో, నిజమేనా కదా? Yes, Guruji. Yes, Guruji. Yes. ఈ విధంగా ప్రతిరోజు మనం గుర్తు చేసుకోండి, నిజం గురించి వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, ఎలాంటి యాటిట్యూడ్తో ఉన్నారు, ఎలాంటి ఆలోచనతో ఉన్నారు, ఎలా పనిచేస్తున్నారు, ఇవన్నీ మనం ఒకవేళ ఆలోచించుకొని పనిచేస్తే మనం కూడా అదే విధంగా సక్సెస్ అవ్వచ్చు. అవునా? Yes, Guruji. 100% చూడండి, Guruji. ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఉఠో జాగో और तब तक नहीं रुको जब तक लक्ष्य ना प्राप्त हो जाए. లేయండి, పరిగెత్తండి. ఎప్పటి వరకు ఆగకూడదంటే నీ టార్గెట్ నీకు ఎప్పటి వరకు అయితే నీకు లక్ష్యం నువ్వు చేరుకోలేదు అప్పటి వరకు ఆగకూడదు సార్. ఎప్పటి వరకు ఆగకూడదు? మన లక్ష్యాన్ని మనం చేరుకున్నంత వరకు మనం ఆగకుండా పరిగెత్తాలంట. అప్పుడే మనకు లక్ష్యం చేరుకోగలుగుతాం. మనం ఏం చేస్తుంటే ప్రతిరోజు బ్రేక్ అవుతున్నాం, ప్రతిరోజు ప్రాబ్లం, ప్రతిరోజు ఏదో ఒక సమస్య చెప్పుకొని మనం సాటిస్ఫైడ్ చేసుకొని మనం అక్కడే ఆగిపోతున్నాం. వెతకాలి సార్, దారి వెతుకోవాలి. దారి వెతుకొని పోతా ఉండాలి, బయలుదేరాలి. అప్పుడే మన సక్సెస్ వస్తుంది. ఎవరైతే ఆగిపోయినరో వాళ్ళు ఆగిపోయే ఉంటారు సార్. ఎవరైతే పరిగెత్తడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు మాత్రం లైఫ్లో సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైనా సరే లేవండి, ఇంకానైనా నిద్ర లేవండి, ఇప్పుడైనా మేల్కోండి, ఇప్పుడైనా తెల్లార్చుకోండి. డబుల్ ఇన్కమ్ అయిపోయింది, కంపెనీ ఎన్నో బెనిఫిట్ తీసుకొస్తుంది, లక్షల కాదు కోట్లలో ఇన్కమ్ ఇస్తుంది, ఎంతో పెద్ద డెవలప్ అయిపోతుంది. కొన్ని లక్షల మంది పరిగెత్తి పనిచేస్తున్నారు, లక్షల్లో జీతాలు తీసుకుని వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ పనిచేస్తున్నారు. మనం అనుకుంటున్నాం మనం పెద్ద త్యాగం చేసాం, మనం పెద్ద పొడి చేసాం అనుకుంటున్నాం. మనం చేసింది ఏమీ లేదు సార్. మనకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, మనకన్నా ఎక్కువ చదువుకునే వాళ్ళు ఈరోజు వచ్చేసి వాళ్ళు రిజైన్ చేసి ఈరోజు మనకు షేప్ షాప్లో వచ్చేసి ఫుల్ టైం లీడర్గా పనిచేస్తారు. అంటే మనం ఆలోచించండి, మనం ఏ లెవెల్లో ఉన్నామో, మనం ఎంత పని చేస్తున్నామో, నిజంగా ఆ విధంగా పని చేస్తున్నామా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇన్ని రోజులు విన్న ట్రైనింగ్లో ఒకవేళ మనం మారలేదంటే ఈ రోజైనా కొంచెం మనం మార్పు తెచ్చుకుందాం. ఎందుకు మరి టైం వేస్ట్ చేస్తున్నాం అనేది. అవునా? Yes, Yes, గురుజీ. Guruji. అప్లైన్ దగ్గర గ్రాట్యూడ్గా ఉండడం నేర్చుకోండి. నేనంటే గ్రాట్యూడ్ అంటే ఇక్కడ 2 రకాలుగా మీరు కనబడచ్చు. ఓహో, గ్రాట్యూడ్ అంటే కాలు మొక్కాలనా? అస్సలు వద్దు. నేను ఈ రోజు నుంచి మీకు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవ్వరు కూడా ఏ అప్లైన్కైనా ఈవెన్ నాకైనా కూడా ఎవ్వరు మొక్కాల్సిన అవసరం లేనే లేదు. కానీ గ్రాట్యూడ్గా ఉండండి, అది మీకు మంచిది. అర్థమవుతుందా సార్? Yes, more. Yes, Guruji. సో ఈరోజు మనస్ఫూర్తిగా ఉన్నాం కాబట్టి ఎప్పుడు కంపెనీ ఏ టార్గెట్ పెట్టినా, ఏ అర్జున అవార్డు ఇచ్చినా, ఏదైనా కూడా ఆగకుండా పనిచేసి వచ్చాం. సో అది మేము నేర్చుకున్నాం కాబట్టి ఈ బిజినెస్లో ఇలా ఉన్నాం కాబట్టి ఈరోజు కొద్దో గొప్ప దేవుడి దయ వలన అండ్ అప్లైన్ దయ వలన, కంపెనీ దయ వలన ఈ లెవెల్లో ఉన్నామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మనం ఎలా ఉండాలనుకునే మన చేతిలో ఉంటుంది సార్. ఖచ్చితంగా ఈ ఫిగర్ని చూసి మీరు 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఆ విధంగా అర్థం చేసుకోండి సార్. అర్థమవుతుందా? ఇలా ఉండాలని కాదు, నేను Yes, Guruji. మనస్ఫూర్తిగా ఉండాలి అప్లైన్ దగ్గర అని చెప్తున్నాను. ఈరోజు అలా ఉన్నాం కాబట్టి, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కొద్దో గొప్ప మనం సక్సెస్ అయినాం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. చూడండి, ఇక్కడ ఎవరి లోపలైనా ఫీలింగ్ కనబడుతుందా? హ్యాపీగా ఉన్నామా లేదా? Yes, గురుజీ. ఎలా వదిలిపెడతాం? ఒక టార్గెట్ వచ్చిందంటే, ఏదైనా ఇచ్చారంటే ఎలా సార్ వదిలిపెడతాం? ఎలా మిస్ అవుతాం? ఒక టార్గెట్ మిస్ అవుతే మనకు తెలుసు, లక్షల్లో మిస్ అవుతున్నాం, లక్షల్లో లాస్ అవుతున్నప్పుడు ఎలా మిస్ అవుతాం మరి? ఎందుకంటే మీరు ఒక టార్గెట్ గెలిచి ఆ ఫోటో పెడితే మీ టీం ఇంప్రెస్ అవ్వచ్చు, ఆ చూసిన వ్యక్తి డైమండ్ కావచ్చు, ఆ చూసిన వ్యక్తి యూసీఏ కావచ్చు. అంటే కొన్ని లక్షల కోట్లు మిస్ అవుతున్నాం ఒక టార్గెట్ మిస్ అవ్వడం వల్ల. అర్థమవుతుందా? Yes, గురుజీ. దీన్ని మనం ఎలా తీసుకుంటే అలానే సార్. ఇక్కడ చూడండి, ఎలా తీసుకుంటే అలానే. ఈరోజు వీళ్ళతో పాటు నడుస్తున్నాం అంటే వాళ్ళకనే అయిపోతాం. వాళ్ళు ఒకే రోజు ఈ విధంగా ఇంత పెద్ద సక్సెస్ వచ్చిందా? వాళ్ళకు రాలేదే, No. చాలా రోజులు టైం పట్టింది. అందుకోసం ఇక్కడ అప్లైన్ జోడి, డౌన్లైన్ జోడి అని చాలా ఇంపార్టెంట్ సార్. ఎవరైతే కరెక్ట్గా ఉన్నారో, యాటిట్యూడ్గా ఉన్నారో ఈరోజు వాళ్ళు 100% మన దగ్గరగా ఉంటారు. మీ యాటిట్యూడ్, మీ గ్రాటిట్యూడ్ అండ్ మీది హార్డ్ వర్కే మీ అప్లైన్కి దగ్గర తీసుకెళ్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్లో ఒక సీక్రెట్ చెప్తున్నాను ఈరోజు. ఈ సీక్రెట్ ఎప్పుడు మర్చిపోకండి. లెవెల్లో కానీ, పనిలో కానీ, ఓకేనా, రికగ్నేషన్లో కానీ, టార్గెట్లో కానీ అప్లైన్ వెంట ఉండండి. స్పీడ్గా వెళ్ళండి, అప్లైన్ దగ్గరికి వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి. ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిది. అర్థమవుతుందా?
ఈ విషయం Yes, అర్థమైంది కాబట్టి మేము ఈరోజు అప్లైన్ దగ్గర యాటిట్యూడ్ అండ్ గ్రాటిట్యూడ్గా ఉన్నాం అండ్ అలా కలిసి పనిచేసాం కాబట్టి ఈరోజు సక్సెస్ అవ్వడం అనేది సాధ్యమైంది. సో 100% మీరు కూడా సార్ కలిసి పనిచేయండి. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. ఇన్ని రోజుల తర్వాత ఇన్ని రోజులు ఏం జరిగిపోయింది అదంతా వదిలేసి ఈ రోజు నుంచి ప్రాపర్గా పనిచేయడం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? Yes, Guruji. Yes, Guruji. किस्मत से मिलते हैं अपलाइन जो किस्मत ही बदल देते हैं. ఇది అర్థం చేసుకోండి. ఓకేనా? Yes, కిస్మత్ Guruji. అంటే అదృష్టం కావాలంట, లక్కీ కావాలంట అప్లైన్ దొరకడం అనేది. అది కూడా ఎవరు? మన లైఫ్ని చేంజ్ చేసే అప్లైన్, మన లైఫ్నే మార్చేస్తాడు అన్నట్లు. అలాంటి అప్లైన్ దొరకడం నిజంగా అదృష్టం కావాలి సార్. అలాంటి అప్లైన్ నిజంగా మీ టీంలో మీకు ఉంటేనంటే ఖచ్చితంగా బిలీవ్ చేయండి, బిలీవ్ చేసి జర్నీ చేయండి. బిలీవ్ చేసి జర్నీ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కానీ మీరు ఇది ఎక్కడి నుంచి నమ్ముతున్నారు? మీరు ఇక్కడ నుంచి తీసుకుంటున్నారా లేదా ఇక్కడ నుంచి తీసుకుంటున్నారా? డైరెక్ట్ दिमाग से या डायरेक्ट दिल से? अगर डायरेक्ट दिमाग से लेगे तो कभी भी आप सक्सेस नहीं होगा, लेकिन डायरेक्ट दिल से लेगे तो ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోతారు. అర్థమవుతుందా? Yes, Yes, Guruji. Yes, Guruji. ఈరోజు నేను 100% నేను నిజంగా చెప్తున్నా సార్, ఇలాంటి మెంటర్స్ దొరకడం నా అదృష్టం, నిజంగా ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటున్నాను నేనైతే. ఈ రోజు మీకు చిన్నగా కనిపించదు సార్. ఒకసారి నేను చెప్తున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నాను సార్, 2030 తర్వాత 30 తర్వాత చూడండి, ఒకరొకరు సొంత ఫ్లైట్లు తిరుగుతారు వీళ్ళు. సొంత హెలికాప్టర్ ఉంటుంది. అర్థమవుతుందా? అలాంటి Yes, వాళ్ళతో మనం జర్నీ చేస్తున్నాం అంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మన పిల్లల ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఆలోచించండి. దేశాన్ని శాసించే లెవెల్కి వెళ్ళిపోతారు సార్. మీకు తెలుస్తలేదు ఈరోజు. ఎందుకంటే ఆ నెట్వర్కింగ్ పవర్ అనేది అంత ఈజీగా అర్థం కాదు అందరికీ. అందుకే మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం సార్. ఈరోజు నిజంగా గురూజీ వాళ్ళతో కలిసి ఉన్నాం, వాళ్ళతో పాటు జర్నీ చేస్తున్నాం అంటే ఏ లెవెల్కి వెళ్తామో, ఎంత పెద్దగా వెళ్తామో మనకు తెలియదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఊహించలేదు. వారానికి 2 లక్షలు, వారానికి 4 లక్షలు, వారానికి 8 లక్షలు అనేది ఎప్పుడు ఊహించలేదు. మరి ఇది కూడా ఊహించలేము మనం, ఎంత పెద్ద లెవెల్కి వెళ్తారు గురూజీ వాళ్ళని. మీరు చూస్తూ ఉండండి. కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళతో పాటు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందుకోసం చెప్తున్నాను సార్, అప్లైన్ ఎవరైనా దొరికిందంటే డౌట్ పడకండి, మనస్ఫూర్తిగా కలిసి పనిచేయండి, మాట్లాడుకోండి. అప్లైన్ చేస్తే దోస్తుని అప్లైన్ లాంటి దోస్తు లేడు. నీ దగ్గర ఒకవేళ పాకెట్లో జోబులో డబ్బులు లేవా? గురించి నా దగ్గర డబ్బులు లేవు, ఆకలేస్తుందా, డబ్బులు కావాలన్నా, పని చేయడానికి కావాలన్నా, హెల్పింగ్ కావాలన్నా, గ్రూప్ మీటింగ్ కావాలన్నా, ఏం కావాలన్నా అప్లైన్ దగ్గర డిస్కస్ చేయండి సార్. అప్లైన్ దగ్గర డిస్కస్ చేస్తేనే మనకి లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ లోపల వాళ్ళు దాచిపెట్టుకొని వాళ్ళ మైండ్తోనే వాళ్ళు పనిచేసి ఏ విషయాలు షేర్ చేసుకోకుండా, మాట్లాడకుండా, లోపల ఒకటి బయట ఒకటి, కనబడినప్పుడు మాత్రం ఎస్ గురుజీ, ఆ గురుజీ, ఓ గురుజీ అని చెప్పేసి తర్వాత మర్చిపోతారు. అందుకోసం వాళ్ళ బిజినెస్ అనేది ఎప్పుడు కూడా ముందుకెళ్లకుండా, కదలకుండా అక్కడే ఉండిపోతుంది. అందుకోసం ఈ రోజు నుంచి కొన్ని విషయాలు చెప్తున్నాను. కిస్మత్ సే మిల్తా హై అప్లైన్ జో కిస్మతీ బదల్ దేతా హై అంటున్నాడు. నిజంగా మీ లైఫ్నే మార్చేస్తాడు. నేను చెప్తున్నాను ఈరోజు, ఎవరైతే అప్లైన్తో పాటు జర్నీ చేశారో వాళ్ళ లైఫ్ చూడండి, ఎవరైతే అప్లైన్తో జర్నీ చేయలేదో వాళ్ళ లైఫ్ చూడండి ఎలా ఉంది. టోటల్ నెట్వర్క్ మార్కెట్ మీకు అంతా తెలుసు, సిస్టమ్ గురించి అందరికి తెలుసు. పైనుంచి కింది దాకా చెక్ చేయండి. ఏ లీడర్ అయితే అప్లైన్తో పాటు ఉన్నాడో ఆ లీడర్ లైఫ్ స్టైల్ చూడండి, పైన లెవెల్ నుంచి చిన్న లెవెల్ వరకు చూడండి. అర్థమవుతుందా? Yes, Guruji. Yes, సో ఇది అర్థమవుతుందంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. ఈరోజు ఎవరైతే అప్లైన్తో పాటు కలిసి పని చేస్తున్నారో వాళ్ళు అదృష్టవంతులు. అండ్ ఎవరైతే పని చేయట్లేదో వాళ్ళు మీ ఇష్టం సార్, మీ మైండ్కి వదిలేస్తున్నాను. అర్థమవుతుందా? బిజినెస్ అప్లైన్తోనే కలవకుంటే అవ్వదా అంటే బిజినెస్ అవుతుంది, కష్టపడాల్సి వస్తుంది. అవుతుందో కాదో తెలియదు, స్ట్రగుల్స్ అవుతాయి. మనకు అప్లైన్ ఏంటంటే ఒక సిస్టమ్, అప్లైన్ ఏంటంటే మనకు ఒక ఫ్రెండ్, అప్లైన్ ఏంటంటే ఒక ఫాదర్, అప్లైన్ ఏంటంటే ఒక మంచి బ్రదర్. మీకు చిన్న తమ్ముడు కావచ్చు, పెద్ద బ్రదర్ కావచ్చు, ఎలా తీసుకుంటే ఆ విధంగా మీకు అప్లైన్ వర్క్ చేస్తాడు. అంటే అన్ని విషయాలు షేర్ చేసుకోవచ్చు. అప్లైన్ ఇన్ ద ఓన్లీ సొల్యూషన్ ఆఫ్ ఇదర్, ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ అప్లైన్ అంటే. ఇది అర్థం కాకపోతే మీరు బిజినెస్ చేయలేరు. ఎందుకంటే మీరు అందరూ ర్యాంక్ 2 అయిపోయినారు, సీనియర్స్ అయిపోయినారు. ఈ విషయాలు తెలియక మన బిజినెస్ ఎక్కడో దగ్గర స్ట్రక్ అవుతుంటుంది. బిలీవ్ వన్ అప్లైన్ అండ్ బిలీవ్ వన్ సిస్టమ్, బిలీవ్ వన్ కంపెనీ. ఒక అప్లైన్ నమ్ముకోండి, ఒక సిస్టమ్ నమ్ముకోండి, ఒక కంపెనీ నమ్ముకోండి. ఖచ్చితంగా కొన్ని లక్షల మంది, కోట్ల మంది మీరు కూడా టీం వస్తారు మీ టీంలో కూడా. ఇది ఒక్కటి అర్థమైందంటే మీకు ఖచ్చితంగా బిజినెస్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఇలా ప్లాన్ చేసుకోండి సార్. ఇలా డ్రీమ్ ఇలా పెట్టుకోవాలి. డ్రీమ్ నా టీం కూడా ఇలా కూర్చోబెట్టాలి, నా టీం కూడా ఒక బోర్డు మీటింగ్ చేయాలి. టాప్ 20 లీడర్స్, టాప్ 10 లీడర్స్ ఎప్పుడు తయారు చేసుకుంటారు? ఒక్క లీడర్తోనే మనం ఒకవేళ రిలేషన్షిప్ పెట్టుకోలేకపోతున్నాం, ఒక అప్లైన్తోనే రిలేషన్షిప్ పెట్టుకోలేకపోతున్నాం, ఎప్పుడు మరి ఇవన్నీ చేస్తారు మీరు? మీటింగ్ చేయడం అనేది ఒకవేళ నేర్చుకోలేకపోతే మీరు బిజినెస్ చేయలేరు.
మీరు మీటింగ్ చేయకుండా బిజినెస్ చేస్తుందంటే మీ బిజినెస్ ఎప్పుడు కూడా పెద్ద గ్రోత్ అవ్వదు. ఇది రాసి పెట్టుకొని చెప్తున్నా నేను. అందరు నోట్ చేసుకోండి దయచేసి. మీరు ఒకవేళ మీటింగ్స్ చేయట్లేదా, చిన్న మీటింగ్ కానీ పెద్ద మీటింగ్ కానీ మీటింగ్ చేయట్లేదంటే మీ బిజినెస్ చేయవరు, మీరు బిజినెస్ పెద్దగా అవ్వదు. గుర్తుపెట్టుకోండి సార్. మీటింగ్ జరగాలి, గ్రూప్ మీటింగ్ కానీ, హోమ్ మీటింగ్ కానీ, వెన్యూ కానీ, ఫ్రైడే ట్రైనింగ్ కానీ, కోర్ ట్రైనింగ్ కానీ, లేకుంటే బోర్డు మీటింగ్ కానీ, ఏదో ఒక మీటింగ్ అనేది మీ టీంలో జరుగుతుందా, జరగట్లేదా? మీరు ఒకవేళ మీటింగ్ జరగట్లేదంటే యు ఆర్ ఫెయిల్యూర్. మీరు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేరు. మీటింగ్ అనేది ఎంతమందితోనే చేయాలి? ఇద్దరితోనే మీటింగ్ చేయొచ్చు, ముగ్గురితోనే మీటింగ్ చేయొచ్చు, 10 మందితోనే మీటింగ్ చేయొచ్చు. ఎంత ఎక్కువ మీరు తీసుకొచ్చి లీడర్స్ని అప్లైన్తోనే కల్పిస్తారో, అప్లైన్తోనే మీటింగ్ చేస్తారో అప్పుడే మీ బిజినెస్ గ్రోత్ అవుతుంది. మీ టీంలో అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఉంటే ఏదంటే, టోటల్ చెప్తున్నా సార్, మీరు మీటింగ్ చేపియరు. ఇక్కడ ఉండే ఏ లీడర్ కూడా నా టీంకు మీటింగ్ కావాలని ఒక్కరు కూడా అడగరు. ఇదే మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తుంది. కావాలంటే ఇది రికార్డు కూడా అవుతుంది, రాసి పెట్టుకోండి. మీరు ఎప్పటి వరకు మీరు మీటింగ్లు స్టార్ట్ చేయరో, ఏ లీడర్ ఈరోజు వినేవాళ్ళు 20 మంది ఉన్నారు, 20 మందిలో ఏ లీడర్ అయితే మీటింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడో, ఏ లీడర్ అయితే అప్లైన్ యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడో, ఆ లీడర్ బిజినెస్ ఏ లెవెల్కి వెళ్తుందో మీకే తెలియదు సార్. ఎందుకంటే నాకు తెలుసు, ఈరోజు దాదాపు 30,000 మంది టీం అయిపోయిందంటే మీటింగ్స్ పవర్ ఏందో నాకు తెలుసు, అప్లైన్ పవర్ ఏందో నాకు తెలుసు. అప్లైన్ మీ లోపలికి వస్తే, సిస్టమ్ లోపలికి వస్తే, ఒకవేళ టీం మధ్యలోకి వస్తే అప్లైన్ ఏమవుతుంది అనేది మీకు తెలియదు. సునామీ వస్తుంది, అర్థమవుతుందా? జ్వాలాముఖి వచ్చేసి పగిలిపోతుంది. ఆ విధంగా ఉంటుంది అప్లైన్ మీ దగ్గరికి వస్తే. మీరు రానివ్వట్లేదే, ఛాన్స్ ఇవ్వట్లేదు, ఎలా బిజినెస్ అవుతుంది? మీరు మీ ఇంట్లో మీరు కూర్చున్నారు, మా ఇంట్లో మేము కూర్చున్నాం అంటే బిజినెస్ ఎలా అవుతుంది? అప్లైన్కి ఛాన్స్ ఇవ్వండి, అప్లైన్ని పిలుచుకోండి, ఫోన్ చేసి పిలవాలి. పిలిస్తేనే అప్పుడు మీ బిజినెస్ పెద్దగా అవుతుంది. మీరు ఒకవేళ మేమే చేస్తున్నాం అంటే మీరు ఎప్పుడు కూడా పెద్దగా అవ్వరు సార్. మనం చిన్నప్పటి నుంచి చదువుకుని ఉంటాం, ఒక సింటెక్స్ ట్రాన్స్లో ఒక చేపనేస్తే ఎంత పెద్దగా అవుతుందో అంతే మీ బిజినెస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి సార్. అప్లైన్కి మీరు రావడానికి ప్లేస్ ఇవ్వట్లేదంటే మీ బిజినెస్ గ్రోత్ అవ్వదు. మీ బిజినెస్లో ఫస్ట్ పాయింట్, ఒకవేళ మీరు ఏమైనా మార్చుకోవాలంటే అప్లైన్కి టీం మధ్యలోకి రావడానికి అవకాశం ఇవ్వండి. అప్పుడు మీ బిజినెస్ గ్రోత్ అవ్వకపోతే చూడండి, ఈ రోజు నుంచైనా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీటింగ్ చేపియండి. ఏ మీటింగ్ చేయడానికి అప్లైన్ సిగ్గుపడాడు. గ్రూప్ మీటింగ్ చేయడానికైనా, హోమ్ మీటింగ్ చేయడానికైనా, చేయడానికైనా అప్లైన్ అయ్యో నేను దీనికి పిలవాలన్నా, దానికి పిలవాలన్నా ఎవరైతే సిగ్గుపడుతున్నారో వాళ్ళు ఈ బిజినెస్ చేయలేరు. చిన్నపిల్లలు అయిపోండి, చోటులు అన్నీ చేంజ్ చేసుకోండి, అన్నిటికీ పిలవడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీ బిజినెస్ ఎలా అవుతుందో చూడండి. చిన్న గ్రూప్ మీటింగ్ ఒక్కసారి పిలిచి గ్రూప్ మీటింగ్ చేపియండి, ఎందుకు బిజినెస్ కాదో చూడండి. అరే ఒక ముగ్గురు పిలిచి గ్రూప్ మీటింగ్ చేపించలేకపోతున్నావు అంటే నువ్వు ఏం బిజినెస్ చేస్తావు? ఇంకా ఒక 10 మందిని పిలిచి ఒక గ్రూప్ మీటింగ్ చేయలేకపోతున్నాం అంటే ఏం బిజినెస్ చేస్తాం? ఎలా పెద్ద బిజినెస్ ఊహించుకుంటాం మనం? గ్రోత్ అవ్వట్లేదంటే మీరు ఏమనుకుంటారు? నేను పని చేయట్లేదు, నాకు ఐడియాలు రావట్లేదు, గ్రోత్ అవ్వట్లేదు అంటారా? నో. మీరు ఐడియాలు చేయట్లేదు, పని చేయట్లేదు కాబట్టి గ్రోత్ అవ్వట్లేదు కాదు బిజినెస్. మీరు అప్లైన్కి రావడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు, మీరు మీటింగ్ చేయట్లేదు కాబట్టి మీ బిజినెస్ గ్రోత్ అవ్వట్లేదు. అర్థమవుతుందా? Yes, Guruji. ఇదొక్క సీక్రెట్ మీరు ఒకవేళ నేర్చుకుంటే చాలా బిజినెస్ అనేది పెద్దగా అయిపోతుంది. అదొక్కటి నేర్చుకోండి సార్, ఇదొక్కటి చేంజ్ చేసుకుంటే చాలా పెద్దగా చేయొచ్చు. ఓకే, Yes. వన్ బ్యాడ్ చాప్టర్ డజంట్ మీన్ యువర్ స్టోరీ ఈజ్ ఓవర్. ఒక బుక్లో ఒక లెసన్ ఒకవేళ బాగాలేదంటే టోటల్ బుక్ బాగాలేనట్లు కాదు. మన 7 రోజుల్లో, వారంలో 7 రోజుల్లో ఒక రోజు బాగాలేదంటే టోటల్ అన్ని వారమే బాగాలేనట్లు కాదు. మన ఇన్ని సంవత్సరాల జీవితం, 100 సంవత్సరాల జీవితంలో ఒక సంవత్సరం బాగాలేదంటే మొత్తం జీవితమే బాగాలేనట్లు కాదు. ఎందుకు అలా ఫీల్ అయిపోతారు? అర్థమవుతుందా? ఏదో మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక ప్రాబ్లం వచ్చిందంటే టోటల్ లైఫ్ అయిపోయినట్లు కాదు సార్. ఎంతసేపు మనం ఏం చేసామంటే వాళ్ళ ప్రాబ్లం అయింది, వీళ్ళ ప్రాబ్లం అయింది, నాకే ఇట్లా ఉంది, నా అదృష్టం బాగాలేదు, ఆ దేవుడు ఇలా చేసిండు, వీళ్ళు ఇలా చేసిండు, వాళ్ళు ఇలా చేసిండు అని ఎంతసేపు దీంట్లో కూర్చుని పోయి ఆ చాప్టర్ని చదువుతున్నాం తప్ప, బాగాలేని చాప్టర్ని చదువుతున్నాం తప్ప పేజీ తిప్పట్లేదే. పేజీ తిప్పండి ఒకసారి. బాగాలేని చాప్టర్ చదివి ఎన్నిసార్లు చదివినా కూడా అదే ఉంటుంది కదా దాంట్లో. సార్ అర్థమవుతుందా? ఈ సెంటెన్స్ మీరు అర్థం చేసుకుంటే జీవితం మారిపోతుంది. మీ లైఫ్లో ఒక బ్యాడ్ చాప్టర్ జరిగిందంటే మళ్ళీ దాన్ని ఎందుకు చదువుతున్నారు? మళ్ళీ దాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? అది చేంజ్ చేయండి. ఒక పేజ్ ఇలా తిప్పేసేయండి. ఈరోజు తిప్పేసినామంటే లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇంకా చాలా పేజెస్ ఉన్నాయి, ఇంకా చాలా లైఫ్ ఉంది, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. మన పిల్లల కన్నా ఫ్యూచర్ సెట్ చేయాలి, ఫ్యామిలీకి ఫ్యూచర్ సెట్ చేయాలి, ఇంకా ఎంతో సాధించేది ఉంది. అక్కడే ఎందుకు ఆగిపోతున్నారని చెప్తున్నా నేను. అర్థమవుతుందా? Yes, Guruji. Yes, మళ్ళీ ఈ రోజు నుంచి ఎవరెవరు పేజ్ తిప్పుతున్నారు? Yes, Guruji.
తిప్పేసేయండి. ఈ Yes, చాప్టర్ Guruji. అయిపోయింది, బాలేని చాప్టర్ అయిపోయింది, బాగుండే చాప్టర్ వచ్చేసింది సార్. పేజ్ టర్న్ చేయండి, మనకు కూడా మన లైఫ్ కూడా 100% సక్సెస్ అయిపోతుంది. అర్థమవుతుందా? Yes, Guruji. ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ యాజ్ ఏ పెయిన్ఫుల్ స్టోరీ. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ వెనుక ఒక విషాదమైన స్టోరీ ఉంటుంది, పెద్ద స్టోరీ ఉంటుంది, బ్యాడ్ స్టోరీ ఉంటుంది. ఎవ్రీ పెయిన్ఫుల్ స్టోరీ యాజ్ ఏ సక్సెస్ఫుల్ ఎండింగ్. కానీ ఆ స్టోరీలో అతనికి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంత పెద్ద సక్సెస్ఫుల్ ఎండింగ్ ఉంటుంది. సో ఈరోజు మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనకు కష్టాలు వస్తున్నాయి, మనకు పెయిన్ అవుతుంది, మనకు స్ట్రెస్ వస్తుంది, తట్టుకోలేకపోతున్నాం అంటే కంగ్రాచులేషన్ సార్, యాక్సెప్ట్ ద పెయిన్. భరించండి, ఈరోజు కొంచెం తట్టుకోండి, ఓపిక పట్టండి అండ్ గెట్ రెడీ ఫర్ సక్సెస్. మీ సక్సెస్ అవ్వడానికి రెడీగా ఉండండి, మీ దగ్గరికి వస్తుంది. మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే కంగ్రాచులేషన్ సార్, పెయిన్ భరించండి, కానీ అక్కడే కూర్చోకండి, కదలడం స్టార్ట్ చేయండి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అర్థమవుతుందా? Yes, Yes. Guruji. Yes, ఇది Guruji. వెరీ 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 ఇంపార్టెంట్ స్లైడ్ సార్. ఈ రోజు చెప్పే దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? జాగ్రత్త వినండి. నో రిజల్ట్స్, కీప్ వర్కింగ్. బ్యాడ్ రిజల్ట్స్, కీప్ వర్కింగ్. గ్రేట్ రిజల్ట్స్, కీప్ వర్కింగ్. కాన్స్టెంట్ ఈజ్ కీ. డోంట్ గివ్ అప్. హలో, Yes, Guruji. Yes, చాలా మంది ఏమనుకుంటారంటే నా దగ్గర బాగా రిజల్ట్ వచ్చినాక నేను పని స్టార్ట్ చేస్తాను, నా దగ్గర రిజల్ట్ వచ్చినాక నేను వెన్యూ చేస్తాను, నాకు టీం రెడీ అయినాక నేను మీటింగ్ చేస్తాను. అరే టీం రెడీ అయినాక గంట నువ్వే మీటింగ్ చేస్తావు, ఇంకా టీం కాకముందే కదా మీటింగ్ చేయాలి. Yes, Guruji. అర్థమవుతుందా? yes, Guruji. ఒకవేళ మీ బాడీ చాలా వెయిట్గా ఉంది, వెయిట్ తగ్గాలంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బాడీ తగ్గుతుందా, లేకుంటే బాడీ తగ్గిన తర్వాత ఎక్సర్సైజ్ చేయాలనా? Exercise Yes, చేస్తే sir. లేదు, అలా చెప్పట్లేదు, మీరు ఉల్టా చెప్తున్నారే. గురించి నా బాడీ మొత్తం తగ్గిపోని ఆ తర్వాత నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తా. అర్థమవుతుందా? Yes, Yes, Guruji. Yes, మీటింగ్ Guruji. అటెండ్ చేయండి, First మీటింగ్ starter. రండి, మీటింగ్ అటెండ్ చేయండి, మీటింగ్ రండి అంటే లేదు నేను టీం రెడీ అయినాక మీటింగ్ చేస్తా, నాకు పెద్ద పెద్ద చెక్కులు వచ్చినాక నేను వెన్యూ చేస్తా. హలో, Yes, Guruji. Yes, అర్థమవుతుందా ఏం Yes. చేయాలని? Yes, Guruji. Yes, నేను Guruji. అనుకుంటున్నా ఈ రోజు మీకు మొత్తం క్లియర్ అవుతుంది అనుకుంటా, మొత్తం లోపల చెత్త అంతా. Yes, Guruji. వినే వాళ్ళకు, అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది, లేదంటే నథింగ్. ఓకేనా? సో ఇదంతా చెప్పండి. నో రిజల్ట్స్, కీప్ వర్కింగ్. No result, keep working. No, keep working. బ్యాడ్ రిజల్ట్స్, కీప్ వర్కింగ్. Bad result, keep working. గ్రేట్ రిజల్ట్స్, కీప్ వర్కింగ్. Great Great result, result, keep working. కాన్స్టెన్సీ ఈజ్ కీ. consistency is key. Consistency is key. ఓకేనా? Don't give up. Yes, డోంట్ sir. గివ్ అప్. ఎప్పుడు కూడా వదిలిపెట్టకండి. ఓకేనా? నేను ఈరోజు చెప్తున్నాను, మీకు మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఈరోజు ఎవరైతే మీటింగ్లో ఉన్నారో 2030 వరకు జర్నీ చేయండి. కనీసం వారానికి మినిమం తక్కువ అంటే కూడా 4 లక్షలు తీసుకుంటారు. ఈరోజు మీ మైండ్ ఫిక్స్ చేసుకోండి, ఈరోజు మీ మనసుకు చెప్పుకోండి, ఏం జరిగినా కూడా 2030 లోపల నేను డైమండ్ అవుతాను, 2030 వరకు నేను కంటిన్యూగా పనిచేస్తాను, 2030 వరకు నేను కనీసం వారానికి 4 లక్షలని మినిమం చెప్తున్నా నేను. ఎవరైతే 2030 వరకు కంటిన్యూ చేస్తారో ఖచ్చితంగా ఈ అమౌంట్ తీసుకోగలుగుతారు. అందుకోసం డోంట్ గివ్ అప్. ఓకేనా? Yes, Yes. Yes, Guruji. Yes, Guruji. ఐ విల్ ఆల్వేస్ ఫాలో ద ఫాలోయింగ్ కోర్ వాల్యూస్. కోర్ వాల్యూస్ అంటే ఏంటి ఇక్కడ? ఆల్వేస్ డిమాండింగ్ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్కు పని చేయండి, పని చేయడానికి పని చేయకండి. కొంతమంది గవర్నమెంట్ జాబ్లో ఉంటారు, సరే Yes, తప్పుగా Guruji. అనుకోకండి. గవర్నమెంట్ జాబ్లో కొంతమంది ఉంటారు ఆ విధంగా. ఎలా అంటే టైం 4 అయిపోయింది, గంట కొట్టిన వెళ్ళిపోవాలి. హలో, 10 నిమిషాల ముందు నుండి Yes. ready Yes, అవుతారు. Guruji. ఎక్కడ నువ్వు ఎక్సలెన్స్ ఎక్కడ చేస్తున్నావు? మీరు చూడండి, సేఫ్ షాప్లో ఎక్సలెంట్ డిమాండ్ చేస్తున్నారా? అందరికన్నా ఎక్కువ ప్లాన్లు చెప్తున్నారా? అందరికన్నా ఎక్కువ గ్రౌండ్లో ఉంటున్నారా? అందరికన్నా ఎక్కువ మీటింగ్ చేస్తున్నారా? మరి అందరికన్నా ఎక్కువ రిజల్ట్ ఎలా వస్తుంది? మీకు ఒకవేళ అందరికన్నా తక్కువ చెక్ వస్తుందంటే దానికి అర్థం ఏంటి? అందరికన్నా తక్కువ ప్లాన్ చెప్తున్నారు, అందరికన్నా తక్కువ మందితో మాట్లాడుతున్నారు, అందరికన్నా తక్కువ మీటింగ్ చేస్తున్నారు. దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎస్ ఆర్ నో? Yes, Guruji. Yes. డిమాండింగ్, ఆల్వేస్ డిమాండింగ్, ఎక్సలెన్స్ డిమాండ్ చేయండి. దేని డిమాండ్ చేయాలి? Excellence. Excellent. ఎక్సలెన్స్ డిమాండ్ చేయండి. ఆల్వేస్ ఛాలెంజింగ్ ద స్టేటస్. ఏంటి సార్? Status quo. స్టేటస్ని ఛాలెంజ్ చేయండి. నా స్టేటస్ ఇదంటే రేపు ఇది ఉండకూడదు, నెక్స్ట్ మంత్ ఇది ఉండకూడదు, నెక్స్ట్ ఇయర్ ఇది ఉండకూడదు. ఛాలెంజ్ చేసుకుంటూ పోవాలి, మార్చుకోవాలి. ఎవరు కాంపిటేటర్ కాదు ఇక్కడ, మనకు మనమే కాంపిటేటర్.
ఈ సంవత్సరం ఇన్కమ్ వచ్చింది అంటే నెక్స్ట్ ఇయర్ రాకూడదు. అర్థమవుతుందా? Yes, Guruji. Yes, Guruji. ఆల్వేస్ స్పీకింగ్ ఫ్రమ్ మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఊరికేనే మాట్లాడకూడదు, ఇలా మీనింగ్ఫుల్ ఎక్స్పీరియన్స్తో మాట్లాడాలి. ఒకవేళ ఈరోజు మీరు మాట్లాడితే మీ టీం తక్కువ వాల్యూ ఇవ్వచ్చు. నేను మాట్లాడేదానికి, కృష్ణయ్య గురించి మాట్లాడేదానికి, సోమ్ గురించి మాట్లాడేదానికి, వికాస్ గురించి మాట్లాడేదానికి తేడాస్ ఉంటాయి, ఉండవా? Yes, Guruji. Yes. వాళ్ళ Yes. వర్కింగ్ స్టైల్ వేరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు, వాళ్ళ సీనియారిటీ వేరు. ఆ విధంగా మనకు కూడా ఒకవేళ మన టీం ఒకవేళ చూస్తలేరంటే మనం ఏం చేయాలంటే దయచేసి మీరు గైడ్ చేయడం ఆపేసేయండి, అప్లైన్ గైడ్ చేయనివ్వండి. కనీసం డైమండ్ అండ్ అబోవ్ లీడర్ దగ్గర మీ టీమును ఏ గైడ్లు అయినా సరే మీరు చెప్పడం ఆపేసేయండి, మీరే కోచింగ్లు ఇవ్వడం ఆపేసేయండి. మీ టీంకి దయచేసి డైమండ్ అండ్ అప్లైన్ దగ్గర మాత్రమే కోచింగ్ ఇప్పించండి, వాళ్ళ రూల్స్ మాత్రమే ఫాలో అవ్వనివ్వండి. మీరు కొన్ని రూల్స్ పెట్టుకున్నారు కాబట్టి మీ టీం ఫెయిల్ అవుతున్నారు. అర్థమవుతుందా? Yes, Yes, Guruji. Lord. ఆల్వేస్ హ్యావింగ్ ఏ Yes, కోర్స్ టు Guruji. లెర్న్. నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి ఎప్పుడు కూడా. ఈ రోజు కూడా నేను చెప్పే విషయాలు మీరు నేర్చుకోలేకపోతే ఎప్పుడు నేర్చుకోలేరు. ఆల్వేస్ బీయింగ్ రెస్పాన్సివ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్. ఎప్పుడు కూడా రెస్పాన్సివ్గా ఉండండి. ఫోన్ చేసి అటెండ్ చేయకపోవడం, ఆ తర్వాత మాట్లాడదాంలే, ఇప్పుడు అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది, రెస్పాన్స్ ఇవ్వకపోవడం. అర్థమవుతుందా? రిజల్ట్ ఓరియంటెడ్ పని చేయండి. పని చేస్తున్నాం, ఏం లాభం? 1 year అయింది, 2 year అయింది, 3 year అయింది, 4 years అయింది, 5 years అయింది, 10 years అయింది, పని చేస్తున్నాం, ఏం లాభం సార్? రిజల్ట్ ఎక్కడా? రిజల్ట్ మాట్లాడాలి, మనం కాదు మాట్లాడాల్సింది. రిజల్ట్ ఓరియంటెడ్ పని చేయండి. ఏం ఓరియంటెడ్ పని చేయాలి సార్? Result oriented work. రిజల్ట్ Result ఓరియంటెడ్ oriented. పని చేస్తే మాత్రమే సక్సెస్ అవుతాం. ఆల్వేస్ మెయింటైనింగ్ రిలేషన్షిప్ ఫర్ లైఫ్. రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి సార్. అందుకే మన బిజినెస్లో ఒక కొటేషన్ చెప్తారు, ఇది కూడా రాసి పెట్టుకోండి. ఈ రోజు నేను 2-3 విషయాలు చెప్తాను, రాసి పెట్టుకొని, రాస్తున్నారో లేదో నాకు తెలియదు. డోంట్ బిల్డ్ యువర్ బిజినెస్, బిల్డ్ యువర్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అంటారు. వెన్ యువర్ రిలేషన్షిప్ ఈజ్ స్ట్రాంగ్, ద బిజినెస్ ఈజ్ ఆటోమేటికల్లీ బిల్డ్ స్ట్రాంగ్. మీరు ఒకవేళ మీ బిజినెస్ను ఒకవేళ బిల్డ్ చేయకండి, రిలేషన్షిప్ బిల్డ్ చేయండి. ఫస్ట్ టీంతోనే రిలేషన్షిప్ బిల్డ్ చేయండి, అప్లైన్తో రిలేషన్ బిల్డ్ చేయండి. ఎప్పుడైతే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయిందో ఆటోమేటిక్గా మీ టీం స్ట్రాంగ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మీ బిజినెస్ కూడా స్ట్రాంగ్ అయిపోతుంది. కొంతమంది ఇలా ఏం చేస్తారంటే కూలి మనుషులాగా అనుకుంటారు. డౌన్లైన్ వచ్చాడా, ఒక ఐడియా వేసాడా, పోయాడా, పోతే పోని. అప్లైన్ వచ్చాడా, మీటింగ్ చేపించుకున్నామా, అబ్బాయి బాబాయ్ గురించి, హాయ్ హాయ్ గురించి, మళ్ళీ కలుద్దాం గురించి. ఆ విధంగా ఉన్నారంటే మీ బిజినెస్ ఎప్పుడు కూడా బిల్డ్ అవ్వదు సార్. ఇవన్నీ నేర్చుకోండి సార్. ఈరోజు చెప్తున్నాను, నిజంగా డైమండ్ అవ్వాలనుంటే, నిజంగా మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ఈరోజు చెప్పే విషయాలు నేర్చుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సార్. ఎందుకంటే అందరు ఈ విషయాలు చెప్పరు మీకు. ఈరోజు నేను ఎక్కడ కూడా మీకు 8 స్టెప్ ట్రైనింగ్ గురించి, FIM గురించి ఎక్కడ చెప్పట్లేదు, చెప్తున్నానా? No. ఏం No, నేర్చుకుంటే మన లైఫ్ మారుతుంది, ఏం నేర్చుకుంటే మనం సక్సెస్ అవుతాం అనే విషయాల గురించి మాట్లాడుతున్నాం. దయచేసి ఈ రోజు నుంచి మంచి రిలేషన్షిప్ పెట్టుకోండి, మనస్ఫూర్తి రిలేషన్షిప్ పెట్టండి. మీరు ఒకవేళ ఈరోజు చెప్పినాక కూడా పైన మాట్లాడినారంటే మీ బిజినెస్ ఎప్పటికీ అవ్వదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. ఇది నేను చెప్పట్లేదు, సిస్టమ్ చెప్తుంది. ఓకేనా? Yes, Guruji. Yes, ఆల్వేస్ Guruji. డిసగ్రీడింగ్ డిఫికల్టీస్. ఓకేనా? హలో? Yes. Yes, Guruji. ఆల్వేస్ డిస్రిగార్డింగ్ డిఫికల్టీస్. రిగార్డింగ్ చేయకండి. ఏదైనా డిఫికల్ట్ వచ్చిందంటే దాన్ని అయ్యో ఇలా జరిగింది, అలా జరిగింది, ఇదే దాన్ని చదువుతూ కూర్చోకండి, వదిలిపెట్టండి. చిన్న కష్టం వచ్చిందా, పెద్ద కష్టం వచ్చిందా, దాన్ని ఏం చేయాలి? అక్కడే ఉండకూడదు, అక్కడే ఆగిపోకూడదు. అర్థమవుతుందా? డిస్కార్డింగ్ చేయాలి. దాన్ని గాడిలాగా పెట్టుకుంటాం, మనం ప్రొటెక్షన్ పెట్టుకుంటాం. ఈరోజు ఎందుకు సార్ ప్లాన్ లేదంటే ఈరోజు నాకు తలనొప్పి వచ్చింది, అయిపోయి ప్రొటెక్షన్ గార్డ్. హలో? Yes, Guruji. ఈరోజు Yes. ప్లాన్కి వెళ్ళలేదంటే ఈరోజు ఎండ ఉంది, బాగా ఎక్కువగా ఎండ ఉంది. ఈరోజు ప్లాన్ ఎందుకు వెళ్ళినా, ఈరోజు చలిగా ఉంది. ఈరోజు ప్లాన్కి ఎందుకు వెళ్ళినా, ఈరోజు ఫంక్షన్ ఉంది. ఇవన్నీ ఏంటివి? గార్డ్, ప్రొటెక్షన్. అర్థమవుతుందా? ఈ Yes, చిన్న Guruji. డిఫికల్ట్కి వచ్చేసి Yes. మీరు డిస్కార్డ్ చేయడం చేయలేకపోతే ఎప్పుడు కూడా కష్టమైపోతుంది ముందుకెళ్ళడం. ఆల్వేస్ డిఫైయింగ్ యాక్సెప్టెడ్ ఆఫ్టర్ ద నార్మ్స్ ఆఫ్ ద సొసైటీ. ఓకేనా? ఏదైతే డిఫైయింగ్ చేస్తున్నారు మనల్ని, ఓకేనా? అందరు యాక్సెప్ట్ చేయరు. అందరు యాక్సెప్ట్ చేస్తారా? No. అందరు నార్మల్గా తీసుకోరు. సో సొసైటీ గురించి మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తే మీరు ఎప్పుడు కూడా ముందుకెళ్ళలేరు. ఒకవేళ 100 మంది ఉన్నారంటే 100 రకాలుగా మాట్లాడతారు, 1000 మంది ఉన్నారంటే 1000 రకాలుగా మాట్లాడతారు. మీరు ఎవరు తింటారు? ఎవరు తినకండి, ఇక్కడ అప్లైన్ మాత్రమే వినండి. అందుకోసం సొసైటీలో ఉండే వాళ్ళ గురించి ఆలోచిస్తే మీరు ఎప్పుడు కూడా ముందుకెళ్ళలేరు. ఆల్వేస్ సేయింగ్ నో టు కన్వెన్షనల్ థింకింగ్.
ఏదైతే మనల్ని కన్విన్స్ చేస్తుంది. ఇప్పుడు కూడా కొంతమందికి అనుకుంటుంటుంది, మీటింగ్ ఇంకా 40 నిమిషాలు అయింది అయిపోవట్లేదు, క్లోజ్ చేద్దాం. నో చెప్పండి దానికి. దేనికి నో చెప్పాలి? ఇంకా మీటింగ్ అయిపోతలేదు, ఇంకా చూద్దాం, పని ఉంది పద ఈరోజు పడుకుందాం, దానికి నో చెప్పండి. ఈరోజు ఏం వర్క్ చేద్దాంలే, దానికి నో చెప్పాలి. ఓకేనా? ఈ వారం నేను కొంచెం బిజీగా ఉన్నాను, దీనికి కూడా నో చెప్పండి. అలా కొన్ని కన్వెన్షనల్ వాటికి నో చెప్పలేకపోతే మనం ఎప్పుడు కూడా పైకి రాలేము. అర్థమవుతుందా? అన్నీ యాక్సెప్ట్ చేయకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆకలేస్తుంది, మీటింగ్ ఏముంది, మీటింగ్లో తినేద్దాం, వీడియో ఆఫ్ చేసుకొని తినేద్దాంలే మనం. దీనికి నో చెప్పండి. లేదు, మీటింగ్ అయిపోయినాకనే తింటాను. నో, మీటింగ్ అయిపోయినాకనే తింటాను. ఏదైనా పని ఉందంటే పని అయిపోయిన తర్వాతనే మిగతాది. ఆ విధంగా ఆల్వేజ్ రిమైనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఎప్పుడు కూడా మీ పని అయిపోకూడదు. రేపటికి కూడా పని ఉండాలి, ఎల్లుండి కూడా పని ఉండాలి, తర్వాత రోజు కూడా పని ఉండాలి, తర్వాత రోజు కూడా పని ఉండాలి. పని అయిపోయిందంటే మీరు అయిపోయినట్లే. అర్థమవుతుందా? Yes, Yes, Mahodaya. Who is a team player? A team player is someone who activity contributes to their group in order to complete task, meet goals or manage mission. ఎవరు మంచి లీడర్ అంటే, ఎవరు మంచి లీడర్ ఎవరైతే యాక్టివ్గా కాంట్రిబ్యూట్ చేస్తాడో, అన్ని గ్రూప్స్లోంచి ఆర్డర్స్ కంప్లీట్ చేస్తాడో, టాస్క్ కంప్లీట్ చేస్తాడో, గోల్స్ కంప్లీట్ చేస్తారో, వాళ్ళే ఒక లీడర్ అవుతారు, వాళ్ళే ఒక మంచి లీడర్ అవుతారు. మీరు యాక్టివ్గా ఉన్నారా? మీరు అన్నిటిలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారా? మీరు గ్రూప్లో ఆర్డర్ ఓకే చేస్తున్నారా? ఓకేనా? మీ టాస్క్ కంప్లీట్ చేస్తున్నారా? మీ గోల్స్ కంప్లీట్ చేస్తున్నారా? చేయలేదంటే మనం ఎప్పుడు కూడా లీడర్ కాలేము. అర్థమవుతుందా? Yes, Yes, Guruji. Yes. వీ డోంట్ గెట్ రిజల్ట్ వితౌట్ డూయింగ్ యాక్టివిటీ. యాక్టివిటీ చేయకుండా రిజల్ట్ ఎలా వస్తుంది? కొంతమంది నాకు తెలుసు, ఈ వారం ప్లానే చెప్పలేదు వాళ్ళు, నాకు చెక్ రాలేదు. ఎలా వస్తుంది? ఈ వారం పనే చేయలేదు, ఏదో రీజన్ ఉంటుంది. రీజన్ నాకు అవసరం లేదు ఇక్కడ కదా. రీజన్ ఎవరు అడుగుతారు? No. అవునా? నో బడీ డస్ యాక్టివిటీ వితౌట్ గోల్. ఎవరు యాక్టివిటీ చేయరంటే వాళ్ళకి గోలే లేదు, వాళ్ళకి టార్గెట్ అంటే తెలియదు, వాళ్ళకి లక్ష్యం అంటే లేదు, సక్సెస్ అంటే తెలియదు, వాళ్ళకు యాక్టివిటీ చేయరు వాళ్ళు. మీ టీంలో కూడా ఒకవేళ మీరు కానీ మీ టీంలో కానీ ఎవరైనా వాళ్ళు ఒకవేళ యాక్టివిటీ చేయట్లేదంటే రిజల్ట్ గురించి ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ యాక్టివిటీ చేయట్లేదంటే వాళ్ళకి గోల్ లేదు, వాళ్ళు దయచేసి వదిలిపెట్టేసేయండి. మీరు ఒకవేళ మీ టీంలో మళ్ళీ ఫోన్ చేస్తున్నారు, మళ్ళీ ఫోన్ చేస్తున్నారు, ఆ మనిషికి మళ్ళీ ఫోన్ చేస్తున్నారు, అతను అటెండ్ చేయట్లేదంటే దయచేసి నేను ఈరోజు మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అలాంటి లీడర్ను వదిలిపెట్టేసేయండి. అతనికి ఎందుకంటే గోల్ లేదు. ఎప్పుడైతే అతనికి గోల్ వస్తుందో అప్పుడు వస్తాడు పని చేయడానికి. వీ డిడెంట్ సెట్ రైట్ గోల్ వితౌట్ రైట్ ప్లానింగ్. మీరు ఎప్పుడైతే ప్లానింగ్ లేకుంటే మీరు గోల్ కూడా సెట్ అవ్వదు. యూ కెన్ డూ రైట్ ప్లానింగ్ వితౌట్ స్ట్రాటజీస్ లేకుండా ప్లానింగ్ కూడా రాదు. స్ట్రాటజీస్ విల్ నాట్ వర్క్ వితౌట్ రైట్ థింకింగ్. మీకు ఒక మంచి ఆలోచన లేకుంటే స్ట్రాటజీస్ కూడా మీకు రావు. రైట్ థింకింగ్ విల్ నాట్ కమ్ వితౌట్ రైట్ యాటిట్యూడ్. మీకు యాటిట్యూడ్, మీకు గ్రాటిట్యూడ్ లేకుంటే మీరు ఎప్పుడు కూడా మంచి ఆలోచన కూడా రాదు అంటున్నాడు. రైట్ యాటిట్యూడ్ విల్ నాట్ కమ్ వితౌట్ ఫెయిత్ అండ్ బిలీవ్. మీ కంపెనీ మీద నమ్మకం లేదు, సిస్టమ్ మీద నమ్మకం లేదు, అప్లైన్ మీద నమ్మకం లేదు. నేను చెప్తున్నాను ఈరోజు 2030 కల్లా ఒక్కొక్క మనిషి వారానికి 4 లక్షలు తీసుకుంటాడంటే దాన్ని నమ్మకపోతే ఎలా వస్తుంది? అయిపోయింది. ఇప్పుడు మీటింగ్ టైం చెప్పాను, చాలామంది రిలాక్స్ అయిపోయారు. ఇంకా ఇవన్నీ వస్తాయి, ఇంతవరకు వింటారు, ఆ తర్వాత కొంచెం పెట్రోల్ డౌన్ అవుతూ వస్తుంది, ఇంకా వదిలిపెట్టేస్తాం. ఒక్క 40 నిమిషాలు, గంట కాదు, ఈరోజు రాత్రి మొత్తం ట్రైనింగ్ ఇచ్చిన వినాలనిపిస్తుంది. ఇవన్నీ మీ దగ్గర ఎందుకు లేవు? ఇవన్నీ మరి ఈ స్లైడ్స్ అన్ని మీ దగ్గర ఎందుకు లేవు? ఒకసారి ఆలోచించండి. ఎన్ని మీటింగ్లు అటెండ్ చేసాం, ఊరికే అలా అటెండ్ చేసి రాలేదు, ఏదో టైంపాస్కి వెళ్ళలేదు, ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మీటింగ్కి వెళ్ళి. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం మేము? ట్రైనింగ్లో ఉండి. అర్థమవుతుందా సార్? మనకి వినడానికి కష్టం, వినడానికే కష్టమైనప్పుడు సక్సెస్ అవ్వడం ఎక్కడ అవుతావు నువ్వు? అర్థమవుతుందా? ఇవన్నీ Yes, లేకుండా yes. సక్సెస్ అనేది మనకి ఎప్పుడు కూడా రాదు అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ స్లైడ్ కూడా నేను ఎందుకు ఇంపార్టెంట్ చెప్తానంటే దాన్ని చూడండి కొంచెం. ప్లేస్ ఆఫ్ బిజినెస్. మన బిజినెస్ ఎక్కడ జరుగుతుంది? మన బిజినెస్ ఎక్కడ ప్లేస్? నో వెబ్సైట్, నో షాప్, నో షోరూమ్, నో మాల్, బట్ దట్ ఓన్లీ వెన్యూ. మన బిజినెస్ వచ్చేసి వెబ్సైట్లో జరగదు, షాప్లో జరగదు, షోరూంలో జరగదు, మాల్లో జరగదు. మన బిజినెస్ జరిగేది ఓన్లీ వెన్యూలో మాత్రమే.
ఏ లీడర్ దగ్గర వెన్యూ లేదో ఆ లీడర్ పెద్దగా సక్సెస్ అవ్వలేడు, పెద్దగా బిజినెస్ చేయలేరు. అందుకోసం దయచేసి మళ్ళీ చెప్తున్నాను, క్రియేట్ ద వెన్యూ. చిన్న వెన్యూ తయారు చేయండి, ఆటోమేటిక్ అది పెద్దది అయిపోతుంది. ఒక వెన్యూ తయారు చేయండి, ఆ ఒక్క వెన్యూ నుంచి 100 వెన్యూలు తయారవుతాయి. వెన్యూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనకు షోరూమ్ ఏంటంటే వెన్యూ, మన మ్యానుఫ్యాక్చరింగ్ డిపాజిట్ అంటే వెన్యూ, మన బిజినెస్ ఎక్కడ సక్సెస్ అంటే వెన్యూ లేకుంటే బిజినెస్ చేయలేరు. ఏ లీడర్ దగ్గర వెన్యూ లేదో తొందర టీం రెడీ చేయండి, తొందర వెన్యూ క్రియేట్ చేసుకోండి. వెన్యూ తయారు చేస్తే రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ వస్తే వెన్యూ తయారు కాదు, గుర్తుపెట్టుకోండి. వెన్యూ తయారు చేస్తేనే రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చినాక వెన్యూ తయారు చేస్తుంటే మీరు ఎప్పుడు కూడా వెన్యూ చేయలేరు. అర్థమవుతుందా? Yes, Guruji. ఎస్ సార్. సో ఇక్కడ చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ కూడా ఇలానే ఉంటుంది సార్. ఇక్కడ ఇదంతా చూడండి, ఈ స్లైడ్ కనబడుతుందా? Yes, Guruji. డే 1లో 1 రూపీ, దీన్ని రెండో రోజు డబల్ చేశాం, మళ్ళీ తర్వాత డబల్ అవ్వకుంటూ పోతే డే 30 కల్లా ఎంత అయింది తెలుసా? ఎంత అయినాయి? 53 crores, 53 CR, 68,000, 68 lakhs, 70,912 12 rupees. రూపీస్. ఒక్క రూపాయే. ఎంత సార్ ఇది? ఒక్క రూపాయి. ఒక్క రూపాయిని మనం డైలీ డబల్ చేసుకుంటూ వెళ్తే ఒక నెలకు దాదాపు ఎంత క్లోజ్ చేయొచ్చు సార్? 53 కోట్లు క్లోజ్ చేయొచ్చు అంట. అంటే మన బిజినెస్ కూడా ఇంత పవర్ ఉంటుంది సార్. రోజు ఒక్కరినో ఇద్దరినో యాడ్ చేసుకుంటూ వెళ్తానంటే మన బిజినెస్ కూడా ఇలా డెవలప్ అవుతుంది. ఇది మల్టిప్లికేషన్ పవర్ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటారు. ఈ మన బిజినెస్ కూడా ప్లస్ అవ్వదు, మన బిజినెస్ మల్టిప్లికేషన్ అవుతుంది సార్. అందుకోసం ఈ విధంగా పవర్ ఉంటుంది. ఓకేనా? Yes, Guruji. One day I will tell you my story, but trust me, you will ask me how I have been maintaining the smile on my face. ఇది చాలా జాగ్రత్తగా వినండి సార్. ఒకసారి అందరు ఇటు చూడండి. ఒకరోజు మీరందరూ మళ్ళీ మన స్టోరీ చదువుకుంటారంట. ఎవరి స్టోరీ? సక్సెస్ఫుల్ పర్సన్ స్టోరీ. అలా చదువుకున్నప్పుడు ఇన్ని రోజులు మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ చూసే వ్యక్తికి ఎలా అనిపిస్తుంది అంటే, అరే ఇన్ని రోజులు ఈ మనిషి ఇన్ని బాధలున్నా, ఇన్ని కష్టాలున్నా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలా స్మైలింగ్తోనే ఉన్నాడు. ఇది రాసి పెట్టుకొని చెప్తున్నా నేను. మీకు తెలియదు, మీరేమనుకుంటారు నా దగ్గర ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకే కష్టాలు ఉన్నాయి అనుకుంటున్నారు. మీకన్నా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకన్నా ఎక్కువ కష్టాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా మీరు అనుకోవాలి. ఈరోజు మన ఫేస్లో కనిపించే స్మైల్ వచ్చేసి లోపల మంట ఉండాలి, ఆ స్మైల్ మాత్రం కనిపిస్తూ ఉండాలి. రేపటి నాడు మన స్టోరీ చదివినప్పుడు వాడికి మండిపోవాలి ఆ విధంగా. అరే ఈ మనిషి ఇన్ని బాధలుంటే, ఇన్ని కష్టాలుంటే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఎలా స్మైలింగ్తోనే ఉన్నాడు. నేను ఎప్పుడు చూసినా ఇతను స్మైలింగ్తో ఉండేవాడు, హ్యాపీగా మాట్లాడేవాడు, నవ్వుతూ ఉండేవాడు. ఆ విధంగా ఉన్నారా? సో ఖచ్చితంగా ఈరోజు మన జరిగిన కష్టాలు, మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ రేపటి నాడు మన స్టోరీ చదువుకునే వాళ్ళకి అనిపిస్తుంది, ఈ మనిషి ఇంత లోపల ఇంత బాధ పెట్టుకున్నాడా. అవి ఈ రోజు చెప్పకూడదు, మన సక్సెస్ అయిన రోజు చెప్పాలి. అర్థమవుతుందా సార్? Yes, Guruji. Yes. సో ఇక్కడ స్వామి వివేకానంద స్వామి ఏమంటున్నాడు చూడండి. దెర్ ఈజ్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ డ్రీమ్ అండ్ ఎయిమ్. డ్రీమ్ రిక్వైర్స్ ఎఫర్ట్స్లెస్ స్లీప్ అండ్ ఎయిమ్ రిక్వైర్స్ స్లీప్లెస్ ఎఫర్ట్స్. స్లీప్ ఫర్ డ్రీమ్స్ అండ్ వేకప్ ఫర్ ఎయిమ్స్. మీరు ఒకవేళ పడుకున్నప్పుడు మన నిద్ర వస్తుంది, డ్రీమ్స్ వస్తున్నాయి అంటే అది ఎప్పుడు కూడా సక్సెస్ కాదు సార్. నిద్రపోకుండా ఎన్ని రోజులైతే మనం ఎక్కువ కష్టపడతామో, కనీసం డైమండ్ అయ్యే వరకు ఆ విధంగా కంటిన్యూగా వర్క్ చేసామంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. అర్థమవుతుందా? Yes, Lord. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్. నెట్వర్క్ ఎంతైతే మనం తయారు చేస్తామో అదే మన నెట్వర్త్. అర్థమవుతుందా? Yes, Guruji. Lord. మీ దగ్గర ఒకవేళ నెట్వర్క్ లేదంటే నెట్వర్త్ కూడా ఎప్పుడు కూడా ఉండదు సార్. ఫస్ట్ నెట్వర్క్ తయారు చేయండి, ఆటోమేటిక్గా నెట్వర్క్ తయారైపోతుంది. హలో, Yes, Lord. ప్రపంచంలో డబ్బులు సంపాదించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మీరు ఎన్ని బుక్కులు చదివినా, ఎన్ని ట్రైనింగ్లు విన్నా, ఎంతమంది దగ్గర నేర్చుకున్నా, ఎన్ని కోచింగ్లకు వెళ్ళినా కూడా రెండు మార్గాలు ఉన్నాయి సార్. ఒకటి టీం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు, రెండవది డబ్బుల ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. సో మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఫస్ట్ టీం ద్వారా డబ్బులు సంపాదిస్తే ఆటోమేటిక్గా డబ్బులే మళ్ళీ డబ్బులు తయారు చేస్తాయి. ఇది ఎవరెవరికి అర్థమైంది, ఎవరెవరికి అర్థం కాలేదు నాకు తెలియదు.
ప్రపంచంలో డబ్బులు సంపాదించే మార్గాలు, కోటీశ్వరులయ్యే మార్గాలు రెండు. ఎన్ని తిరిగినా, ఎటు తిరిగినా, ఒకటి టీం ద్వారా డబ్బులు సంపాదించాలి, రెండోది డబ్బుల ద్వారా డబ్బులు సంపాదించాలి. ఫస్ట్ టీం తయారు చేయండి, డబ్బులు సంపాదించండి, ఆ తర్వాత ఆ డబ్బులే మనకు డబ్బులు సంపాదిస్తాయి. హలో, Yes, Yes, Modi. అర్థమైందా? Yes. సచిన్ టెండూల్కర్ మనకు తెలుసు, 8th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వ్యక్తి ఈరోజు ఏం లేవు ఆయన దగ్గర. అన్ని అవార్డ్స్, రివార్డ్స్, రెస్పెక్ట్, గాడ్ ఆఫ్ క్రికెట్ అయిపోయిండు. మరి 8th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి అంత పెద్దగా అంటే మనం కొంచెమైనా కావచ్చా? Yes. అవ్వచ్చా లేదా? Yes, Guruji. అమితాబ్ బచ్చన్ రిజెక్ట్ అయిపోయాడు. రేడియోలో మాట్లాడడానికి కూడా అతనికి రిజెక్ట్ చేసేశారు. నీ వాయిస్ బాగాలేదు, నువ్వు పనికిరావు అని చెప్పేసి. ఆయన కూడా ఈరోజు చూసుకుంటే టోటల్ చూడండి, ప్రపంచంలో ద గ్రేట్ యాక్టర్ అయిపోయాడు. మరి ఎలా అయిపోయి ఉంటాడు? అంటే వీళ్ళందరూ ఫెయిల్ అయిన వాళ్ళు సక్సెస్ అయ్యారంటే మనం కాలేమా? అబ్దుల్ ఖాన్ చూడండి, పైలట్ అవ్వడానికి కూడా ఆయన తీసుకోలేదు, ఫెయిల్ అయిపోయాడు. అర్థమవుతుందా? Yes, Modi. అంబానీని పెట్రోల్ బంకులో పనిచేశాడు. పెట్రోల్ బంకులో పనిచేసిన వ్యక్తి ఈరోజు మొత్తం దేశాన్ని గడగడలాడిస్తున్న, ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. అంటే అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? మైకేల్ Yes, జోర్డన్ చూడండి, స్కూల్లో బాస్కెట్బాల్ టీంలో డ్రాప్ చేశారు, స్కూల్ టీంలు కూడా సెలెక్ట్ చేయలేదు. స్కూల్ టీం సెలెక్ట్ చేయని వ్యక్తి ఈరోజు ప్రపంచంలో బెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్ అయ్యాడు. ఎలా? హలో, Yes, Modi. బిల్ గేట్స్ చూడండి, ఐ డిడెంట్ ఈవెన్ కంప్లీట్ మై యూనివర్సిటీ ఎడ్యుకేషన్, డిగ్రీ కూడా చేయలేదు, కానీ మైక్రోసాఫ్ట్ తయారు చేశాడు. ఇవన్నీ కనబడుతున్నాయా మీకు, వినబడుతున్నాయా? Yes, Guruji. మళ్ళీ వీళ్ళందరూ ఇలా పైనుంచి దిగొచ్చారా? ఇక్కడ చూడండి, మై టీచర్స్ యూజ్ టు కాల్ మీ ఫెయిల్యూర్. వీళ్ళ టీచర్లు అందరూ ఏమనేవాళ్ళు? Failure అనేవాళ్ళు. ఫెయిల్యూర్ అని పిలిచేవారంట. ఆయన వచ్చేసి ఎవరు అధ్యక్షుడు అయిపోయాడు, అమెరికా అధ్యక్షుడు అయిపోయాడు. హలో, Yes, Modi. మరి మనం ఎందుకు కాలేము? మనం కనీసం డైమండ్ కాలేమా? కావచ్చు గురుజీ. ఇక్కడ చూడండి, ఎవరితను? స్టీవ్ జాబ్స్ ఏమంటున్నాడు? ఐ యూజ్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ ఇన్ ఫ్రెండ్స్ రూమ్, రిటర్నింగ్ కోక్ బాటిల్స్ ఫర్ ఫుడ్ మనీ అండ్ గెట్టింగ్ వీక్లీ ఫ్రీ మీల్స్ అట్ ఏ లోకల్ టెంపుల్. ఇతను హరే రామ హరే కృష్ణ టెంపుల్లో మధ్యాహ్నం 2 గంటలకు భోజనం పెడతారు, అక్కడికి వెళ్ళి భోజనం చేసేవాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లో పడుకునేవాడు, డబ్బు లేక. రోజు ఒక ఫ్రెండ్ రూమ్లో, ఒకే రూమ్లో అయితే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కదా. తర్వాత కోక్ బాటిల్ తీసుకెళ్ళి అమ్ముకొని డబ్బులు తెచ్చుకునేవాడు స్టీవ్ జాబ్స్. ఈరోజు చూడండి, ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. హలో, ఎస్ మోర్జీ. మళ్ళీ వీళ్ళందరూ సక్సెస్ అయ్యారంటే మనం ఎందుకు కాలేం? థామస్ ఎడిసన్ చూడండి, 10,000 టైమ్స్ ఫెయిల్ అయ్యాడంట. ప్రపంచంలో ఈయన లాంటి ఫెయిల్యూర్ లేనే లేడు. అర్థమవుతుందా? ఎస్ గురుజీ. ఆ వ్యక్తి ఈరోజు కరెంట్ని కనిపెట్టాడంటే మరి మనం ఎందుకు కాము? ఈయన చూడండి, ఎన్నిసార్లు ఫెయిల్ లిస్ట్ చూడండి. ఇక్కడ ఫెయిల్యూర్ లిస్ట్. ఇది ఏం లిస్ట్? ఇది ఫెయిల్యూర్ లిస్ట్. అబ్రహం లింకన్ చెప్పులు కుట్టుకునేవాడు సార్. చూడండి, లాస్ట్ జాబ్ 1832, డిఫీటెడ్ ఫర్ లెజిస్లేటివ్ 1832లో కూడా మళ్ళీ ఓడిపోయాడు. ఫెయిల్డ్ ఇన్ బిజినెస్లో ఫెయిల్ అయిపోయాడు. ఎలక్టెడ్ టు లెజిస్లేటివ్ మళ్ళీ ఓడిపోయాడు. ఓకే, స్వీథార్ట్ అండ్ డైడ్, ఎవరు అలా స్వీథార్ట్ చనిపోయిందంట. తర్వాత హ్యాడ్ నర్వస్ బ్రేక్ డౌన్, తర్వాత డిపార్ట్ ఆఫ్ స్పీకర్, ఇన్నిట్లో ఓడిపోయాడు ఈయన. ఓకేనా, మెయింటైన్ ఫర్ కాంగ్రెస్లో కూడా ఓడిపోయాడు. తర్వాత ఎలక్టెడ్ టు కాంగ్రెస్, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ సెలెక్ట్ అయ్యాడు. లాస్ట్ రెనోమినేషన్ 1848, రిజెక్టెడ్ ఫర్ ల్యాండ్ ఆఫీసర్ కూడా మళ్ళీ ఫెయిల్ అయిపోయాడు. డిఫీటెడ్ ఫర్ సెనేట్ కూడా మళ్ళీ పనికిరాలేదు. సెనేట్ అంటారు అక్కడ. డిఫీటెడ్ ఫర్ నామినేషన్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ కూడా సెలెక్ట్ అవ్వలేదు. అగైన్ డిఫీటెడ్ ఫర్ సెనేట్, మళ్ళీ కూడా సెనేట్ కాలేదు. ఎలక్టెడ్ ప్రెసిడెంట్, ఒకేసారి ఇవన్నీ ఏవి కాలేగా డైరెక్ట్ ప్రెసిడెంట్ అయిపోయాడు. అర్థమవుతుందా? ఎస్ గురుజీ. ఇన్నిట్లో ఫెయిల్ అవుతూ వచ్చిన వ్యక్తి ఒకేసారి ప్రెసిడెంట్ అయిపోయాడు, అమెరికా ప్రెసిడెంట్ అయిపోయాడు, అబ్రహం లింకన్. ఐ యూజ్ టు సర్వ్ టీ ఎట్ ఏ షాప్, సపోర్ట్ మై ఫుట్బాల్ ట్రైనింగ్. టీ షాప్లో టీలు అమ్ముకునేవాడు, ఫుట్బాల్ గేమ్ ఆడడానికి టీలు అమ్ముకొని వచ్చిన డబ్బులతోన గేమ్ వెళ్ళి ఆడేవాడు. ఈరోజు వచ్చేసి ప్రపంచంలోనే బెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ అయిపోయాడు లయనెల్ మెస్సీ. అండ్ మనకు తెలుసు, ఈజ్ టీచర్స్ కాల్డ్ హిమ్ స్లో అండ్ మెంటలీ హ్యాండిక్యాప్డ్. ఏమని పిలిచేవాళ్ళు? మెంటల్ హ్యాండిక్యాప్డ్ అని పిలిచేవాళ్ళు ఆల్బర్ట్ ఐన్స్టీన్కు. హీ ఆల్సో డిడెంట్ స్పీక్ అంటిల్ హీ టర్న్డ్ 4 అండ్ డిడెంట్ రీడ్ అంటిల్ హీ వాజ్ 7. ఓకేనా?
Yes, Guruji. సో 7వ తరగతి వచ్చే వరకు కూడా ఆయన స్లోగా ఉండేవాడు, మాట్లాడడానికి కూడా సరిగ్గా వచ్చేది కాబట్టి అందరూ పిలిచేవాడు, నువ్వు స్లో బాయ్, నీ మైండ్ సరిగా లేదని చెప్పేసి అందరు తిట్టేవాళ్ళు. కానీ అతను వచ్చేసి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈరోజు వచ్చి ఆయన దగ్గర లేని సూత్రాలు లేవు, ఆయన దగ్గర లేని టాలెంట్ లేదు, అందరూ ప్రపంచం అతన్ని ఫాలో అవుతుంది. అర్థమవుతుందా? Yes, Guruji. సో ఇవన్నీ వీళ్ళందరూ మరి సక్సెస్ అయ్యారంటే మనం కూడా కావచ్చు అనుకుంటా. వీళ్ళకన్నా వెనకబడి ఉన్నాం మనం ఎవరైనా? No. ఓకే. కమిటెడ్ టు వర్క్ యాజ్ పర్ ద సిస్టమ్. ఈ 5 రూల్స్ పాటించండి. కమిటెడ్ టు వర్క్ యాజ్ పర్ సిస్టమ్. సిస్టమ్ ప్రకారం పనిచేయడం స్టార్ట్ చేయండి. మీ ప్రకారం కాదు, సిస్టమ్ ప్రకారం. డోంట్ యువర్ ఓన్ మెంటాలిటీ, సిస్టమ్ మెంటాలిటీ యూజ్ చేయండి. యూ హ్యావ్ ఎ గోల్ అండ్ యాక్షన్ ప్లాన్. యాక్షన్ ప్లాన్ ఉండాలి, గోల్ ఉండాలి. యాక్షన్ ప్లాన్ ఉందా మీ దగ్గర? లేదా చూడండి. గోల్ లేదంటే పని చేయదు, ఆ గోల్ కూడా యాక్షన్లో లేదంటే అసలే సక్సెస్ అవ్వం మనం. యూ హ్యావ్ ఫెయిత్ ఆన్ యువర్ అండ్ ద బిజినెస్. యూ హ్యావ్ టు ఫోకస్ డూయింగ్ మోర్ ఆఫ్ రిజల్ట్ డిలీవింగ్ యాక్షన్. సెట్ యువర్ ప్రియారిటీ సెట్ చేయండి. మనం దేనికి ప్రియారిటీ ఇస్తామో అదే మన లైఫ్ స్టైల్ అవుతుంది. అర్థమవుతుందా? Yes, Guruji. ఎస్ సార్. ఇఫ్ యూ కెనాట్ బిల్డ్ బిజినెస్ పార్ట్ టైమ్, యూ విల్ నెవర్ బీ ఏబుల్ టు ఇట్ ఫుల్ టైమ్. మీరు ఒకవేళ పార్ట్ టైంలో మీరు సరిగ్గా చేయలేకపోతున్నారంటే ఫుల్ టైంలో కూడా దాన్ని ఎప్పుడు కూడా మీరు సరిగ్గా చేయలేరు. అర్థమవుతుందా? Yes, Guruji. సో అందుకోసం సార్ ఎప్పుడు కూడా ప్రియారిటీ దేనికి ఇస్తున్నాం మనం? ప్రియారిటీ దేనికి ఇస్తామో అదే మన సక్సెస్ అవుతుంది. ఇక్కడ చూడండి సార్, మన బిజినెస్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? మినిస్టర్స్ 4 ఉన్నారు, ఎమ్మెల్యే 7 మెంబర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి, డాక్టర్స్, అడ్వకేట్స్, సిఏ, ఇంజనీర్స్, టీచర్స్, ఫోర్సెస్, పోలీసెస్ అండ్ ఆల్ ప్రొఫైల్స్ ఉన్నారు సార్. ఇలాంటి వాళ్ళు కూడా బిజినెస్లోకి వస్తున్నారు. అంటే మనం ఎవరికి చెప్తున్నాం ప్లాన్? ఎవడి దగ్గర 500 గతి లేవు వాడికి వెళ్ళి ప్లాన్ చెప్తున్నాం. వాడిని వెనుకబడుతున్నాం, వాడిని తోలు తీస్తున్నాం. బిజినెస్లో జాయిన్ అని చెప్పి ఇలాంటి వాళ్ళకి కదా ప్లాన్ చెప్పాలి. సరే అర్థమవుతుందా? Yes, Guruji. ఎలాంటి ప్రొఫైల్ వస్తే మన బిజినెస్లో బాగుంటుంది, ఇలాంటి ప్రొఫైల్ వస్తే బాగుంటుంది. మనం ఎలాంటి వాళ్ళకి ప్లాన్ చెప్తున్నాం? కిందికి వెళ్ళి ప్లాన్ చెప్తున్నాం. హలో, Yes, Guruji. ఇది అర్థం చేసుకోండి. మనం ఎలాంటి ప్రొఫెషనల్ ప్లాన్ చెప్తున్నాం. వీళ్ళందరికీ ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళందరూ మన టీంలో ఉన్నారు సార్, ఆర్టీటీలోనే ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళందరూ ఆర్టీటీలో వస్తున్నారంటే మనం ఎందుకు చేయట్లేదు? మనం ఎందుకు వాళ్ళకి చెప్పట్లేదు? మనం ఎందుకు భయపడుతున్నాం? ఆలోచించండి. పెద్ద లీడర్కి మనం ఎందుకు చెప్పట్లేదు అనేది ఆలోచించండి. హలో, Yes, Guruji. ఓకేనా? Yes, Guruji. 4C అనేది ఇక్కడ యూజ్ చేయాలి సార్. కమిట్మెంట్ టు ద గోల్ ఆఫ్ దర్ టీమ్, కమ్యూనికేషన్, కోఆపరేషన్ అండ్ కాంట్రిబ్యూషన్. Contribution. ఇది యూజ్ చేసిన కమ్యూనికేషన్ అసలే లేదు మనకు. అప్లైన్ ఫోన్ చేస్తే తప్ప మనం మాట్లాడం. ఫోన్ చేస్తే కూడా మాట్లాడం. బిజీ, టైం లేదు మన దగ్గర. కానీ డైమండ్ అవ్వాలి, వారానికి 2 లక్షలు కావాలి, అది మాత్రం చెప్పేస్తాం. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమిట్మెంట్ ఇంపార్టెంట్, గోల్ ఇంపార్టెంట్. మనకు కమిట్మెంట్ లేదు, గోల్ లేదు, కమ్యూనికేషన్ లేదు, కోఆపరేషన్ లేదు, కాంట్రిబ్యూషన్ లేదు. ఎలా అవుతుంది చెప్పండి సార్? అర్థమవుతున్నాయి ఇవన్నీ? ఏదో ఊరికే వింటున్నారా? Yes, Guruji. అర్థమవుతుంది. సో ఇవన్నీ లేకుంటే మనం ఎప్పుడు కూడా సక్సెస్ కాలేము. అందుకోసం ఈ రోజు నుంచి కమిట్మెంట్ పెట్టుకోండి, గోల్ పెట్టుకోండి. ఓకేనా? తర్వాత గోల్ కూడా ఎలా ఉండాలి? టీమ్ గోల్ ఉండాలి, కమ్యూనికేషన్, రెగ్యులర్ కమ్యూనికేషన్ ఉండాలి. అస్సలు నేను నిజంగా మీకు ఒకటి చెప్తున్నా సార్, ఈ బిజినెస్లో అప్లైన్ ఫోన్ చేయకుండా నువ్వు తింటున్నావు, అప్లైన్ ఫోన్ చేయకుండా నువ్వు పడుకుంటున్నావు అంటే నువ్వు ఎప్పుడు కూడా ఈ బిజినెస్లో ఎక్స్పెక్ట్ చేయక మళ్ళీ నీ టీం నీకు ఫోన్ చేస్తారని. Yes, Guruji. మీరు ఒకవేళ మీ అప్లైన్ ఫోన్ చేయకుండా మీరు ఫోన్ చేసి పడుకుంటారంటే ఎప్పుడు కూడా బిజినెస్ చేయండి. నువ్వు రాత్రి 1ంటికి రా, మెసేజ్ చేయి, ఫోన్ చేయి, మాట్లాడండి. అలాంటి లీడర్ సక్సెస్ అవుతాడు. కోఆపరేషన్ చేయండి, తర్వాత కాంట్రిబ్యూట్ చేయండి. మన వంతు బాధ్యతగా మనం చేయడం స్టార్ట్ చేయండి ప్రతి దాంట్లో. అర్థమవుతుందా? Yes, Yes, Yes. Guruji. సరౌండింగ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ దట్ పుష్ యూ టు డూ బెటర్. మీరు ఎవరి దగ్గర ఉండండి? మిమ్మల్ని ఎవరైతే పుష్ చేస్తున్నారో బెటర్ అవ్వడానికి, కర్ర పెట్టుకొని పొడుస్తున్నారు సక్సెస్ అవ్వడానికి, అలాంటి వాళ్ళ దగ్గర ఉండండి అంటున్నారు. Yes, Guruji. ఎలాంటి వాళ్ళ దగ్గర ఉండాలి సార్? కర్ర బట్టి బులస్తున్నా ముళ్ళు కట్టేలాగా. మిమ్మల్ని సక్సెస్ చేయడానికి మీ వెంట పడుతున్నారు, మిమ్మల్ని పుష్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళ దగ్గర ఉండండి. నో డ్రామా ఆర్ నెగిటివిటీ. వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి మనం? డ్రామా ఏం చేయదు, నెగిటివ్ డ్రామాటిక్ ఉండకూడదు, నెగిటివిటీ ఉండకూడదు. జస్ట్ హయ్యర్ గోల్స్ అండ్ హయ్యర్ మోటివేషన్, గుడ్ టైమ్స్ అండ్ పాజిటివ్ ఎనర్జీ. వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి? హయ్యర్ గోల్స్తో ఉండాలి, హయ్యర్ మోటివేషన్తో ఉండాలి, గుడ్ టైమ్స్ అని ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. నో జెలిసస్ అండ్ హేట్. జెలిసియస్గా, హేట్గా ఉండకూడదు. సింప్లీ
బ్రింగింగ్ అవుట్ ద అబ్సల్యూట్ బెస్ట్ ఇన్ ఈచ్ అదర్. మీ ఇద్దరి మధ్యన బెస్ట్ రిలేషన్షిప్ అనేది బిల్డ్గా ఉండాలి. మనం ఎవరి దగ్గర ఉండమంటున్నాడు సార్? ఎవరైతే మిమ్మల్ని రోజు పుష్ చేస్తున్నారో సక్సెస్ అవ్వడానికి, ఎవరైతే మిమ్మల్ని రోజు వచ్చేసి మీకు ఫోర్స్ చేస్తున్నారో ముందుకెళ్ళడానికి, అలాంటి వాళ్ళ దగ్గర ఉండండి, అలాంటి వాళ్ళ దగ్గర పని చేయండి, వాళ్ళని ఎప్పుడు కూడా హేట్ చేయకండి, వాళ్ళ దగ్గర డ్రామా చేయకండి అంటున్నాడు. మీకు తెలుసు మీరు ఎవరెవరు చేస్తున్నారో చేయట్లేదో, అవునా? Yes, Guruji. Yes. ఎస్ సార్, మీరందరూ అన్ని ఖచ్చితంగా అర్థమవుతాయి. సక్సెస్ ఈజ్ జస్ట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. సక్సెస్ అనేది ఎక్కడో లేదు సార్, మీ కంఫర్ట్ జోన్ నుంచి జస్ట్ బయట ఉంది. సక్సెస్ ఎక్కడ ఉంది? కంఫర్ట్ జోన్ నుండి బయటికి వెళ్ళాలనుకుంటా. కంఫర్ట్ జోన్ నుంచి జస్ట్ బయట ఉంది. చాలా దూరం లేదు, జస్టే ఒక్క స్టెప్ బయట ఉంది. హలో, Yes, Yes, Guruji. Guruji. ఓకేనా? Yes. Yes, Guruji. वक्त आपका है, चाहे तो सोना बना लो, चाहे तो सोने में गुजार दो. టైం మీ దగ్గర ఉంది. కావాలంటే మీ టైంతోనే మీరు గోల్డ్ చేసుకోండి, లేదంటే మీరు పడుకునే విధంగా పడుకొని మీరు గోల్డ్ అయిపోండి అంటున్నాడు. అర్థమవుతుందా? Yes, Yes. Guruji. ఎస్ సార్. कमिटमेंट का मतलब चाहे दुनिया इधर उधर हो जाए मैं करूंगा. కమిట్మెంట్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఏదైనా కానీ, ప్రపంచం ఇక్కడి నుంచి అక్కడ కానీ, సునామీ రాని, భూకంపం రాని, ఏది జరగని సక్సెస్ అవుతాం, డైమండ్ అవుతాం. అలాంటి కమిట్మెంట్ రావాలి. నేను నిజంగా చెప్తున్నాను సార్, మనస్ఫూర్తి చెప్తున్నాను. బయటికి వచ్చేసాం. ఈవెన్ విత్ ఇన్ 3 మంత్లు వచ్చేసి కరోనా లాక్డౌన్ అయిపోయింది, మొత్తం బ్లాక్. జస్ట్ నేనున్న ఇంటి దగ్గర నుంచి ఎంఈజీ గేట్ లోపలికి వెళ్ళడానికి 500 మీటర్, 500 మీటర్లు అయితే లోపలికి వెళ్ళిపోతా, రిపోర్ట్ చేస్తా, నా పెన్షన్ డబ్బులు అన్నీ తెచ్చుకుంటా నేను. కరోనా టైంలో ఇంకోటి ఊకిట్లా ఇట్లా పంపించేస్తారు. కమిట్మెంట్ చాలా, ఒక్కసారి బయటకు వచ్చినట్టు వచ్చిన డైమండ్ అయ్యే మళ్ళీ లోపలికి వెళ్ళాలి. కమిట్మెంట్ తీసుకున్నాం. కమిట్మెంట్గా మతలబ్ క్యా? కమిట్మెంట్ అంటే అర్థం ఏంటి? మనం 100 సార్లు కమిట్మెంట్ తీసుకున్నాం, ఎప్పుడో వదిలేసినాం. అసలు కమిట్మెంట్ అంటే మనకు అలవాటు లేదు. ఎక్కడ కమిట్మెంట్ తీసుకున్నాం? ఏం కమిట్మెంట్ తీసుకుంటున్నాం? ప్రతిరోజు కమిట్మెంట్ బ్రేక్ అవ్వడం, కమిట్మెంట్ వదిలేయడం, కమిట్మెంట్ వదిలేయడం. ఈ వారం ఎనీ కాస్ట్ 10 ప్లాన్లు చెప్తా, అయిపోయింది. ఆ మాటలను చెప్పేసాం, అయిపోయింది ప్లాన్, కమిట్మెంట్. ఈ వారం ఎనీ కాస్ట్ ఒక ఐడి క్లోజ్ చేస్తా, కమిట్మెంట్ అయిపోయింది. ఎప్పటి వరకు ఉంటాయి కమిట్మెంట్? ఆ జూమ్లో చెప్పినంత వరకు. ఆయన గురించి చూశాడా? ఓకే గురించి, ఓకే ఒక ఐడి క్లోజ్ చేస్తాను, కమిట్మెంట్ అయిపోయా. ఎట్లా సక్సెస్ అవుతాం? ఎలా డబ్బులు వస్తాయి? ఎలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి? ఎలా అప్పులు క్లియర్ చేస్తారు? ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు సక్సెస్ రావాలని చెప్పేసి? కమిట్మెంట్ అంటే ఇక్కడ ఉండాలి, నిండుకోవాలి, గుండె నిండా నిండుకోవాలి. ఒక్కడొక మాట ఇచ్చామంటే మాటకు నిద్ర రాకూడదు అసలు. ఎంతోమంది మనల్ని చూసి నవ్వుతా ఉన్నారు బయట. ఎంతోమంది అబ్బా వచ్చేసి డైమండ్లు అవుతారంట, షేప్ షాప్ అంట, వారానికి 2 లక్షలు అంట. సిగ్గనిపించాలి మనకు. ఎంతమంది మనల్ని చూసి ఏమేమంటారు అని చెప్పేసి. ఎంతమంది ముందర మాట ఇచ్చలేం, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మన ఫెయిల్యూర్ కోసం. నువ్వు వాడిని గెలిపిస్తావా, మనం గెలవాలా? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా బ్రేక్ అయిపోతున్నాం. ఈ రోజు కమిట్మెంట్ తీసుకోండి. గురూజీ ఇన్ని రోజులు వేరే, ఈ రోజు వేరే. చూడండి నా కమిట్మెంట్ చూడండి ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి తీసుకోండి. ఎందుకు కదా చూద్దాం. హలో, Yes, Guruji. రెడీనా? Yes, Guruji. यस सर. लोग कहते हैं कि मेरा भी समय आएगा, मैं कहता हूं मेरा समय मैं खुद लाऊंगा. మనుషులు అంటూ ఉంటారు నా టైం కూడా వస్తుంది, నా టైం కూడా వస్తుంది. నీకేం టైం వచ్చి పోయే కాలం వస్తుంది అంతే, ఏం రా టైం. మన టైం మనమే తెచ్చుకోవాలి. టైం ఎక్కడి నుంచో రాదు. టైం ఎక్కడి నుంచి వస్తుంది సార్? మనమే తెచ్చుకోవాలి గురుజీ. మనమే తెచ్చుకోవాలి. లేదంటే నా టైం వస్తుంది, నా టైం వస్తుంది, నా టైం వస్తుంది అని 100 సంవత్సరాలు అయిపోతే వికెట్ పడిపోయింటే టైం వచ్చేసింది. టైం ఎప్పుడు వస్తుంది? టైం అంతా అయిపోయింది, టైం వచ్చేసింది. 2026 వచ్చింది, డబుల్ ఇన్కమ్ వచ్చేసింది, ర్యాంక్ ఇన్కమ్ వచ్చేసింది, కంపెనీ వచ్చేసి పెద్ద పెద్ద లెవెల్ తీసుకొస్తుంది. 2030 కంతా ఒక ఐడికి దాదాపు ₹1 కోటి ఇవ్వడానికి కంపెనీ రెడీ అయిపోయింది. ఇంకెప్పుడు టైం వస్తుంది? హలో, Yes, Guruji. రేపు షాపులకు వచ్చిన 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్ అయిపోయింది, 3 ఇయర్ అయిపోయింది, 4 ఇయర్ అయిపోయింది. ఇంకెప్పుడు టైం వస్తుంది? ఇంకా అర్థమవుతుందా? ఆ ర్యాంక్ కూడా ఏడుస్తూ ఉంది, ఎప్పుడప్పా నన్ను చేంజ్ చేస్తావు, నాకు చేంజ్ అయ్యి నా ర్యాంక్ అని చెప్పేసి. హలో, Yes, Guruji. Yes, Guruji. అర్థమవుతుందా? Yes. Yes, Guruji. ఇంట్లో ఆ సీటు కూడా ఏడుస్తూ ఉంటుందంట, సోఫా, నన్ను వదిలిపెట్టరబ్బా స్వామి అని చెప్పేసి. మంచం ఏడుస్తూ ఉంటాడంట, నువ్వు ఎంతసేపు రబ్బా నా మీద పడుకుంటా, లేచి వెళ్ళిపో అని చెప్పేసి. తెలుసా ఈ విషయాలన్నీ?
ఎస్ గురుజీ ఎస్ గురుజీ ఆ విధంగా నా టైం వచ్చినప్పుడు లేస్తా, నా టైం వచ్చినప్పుడు చేస్తా. నీ టైం రాదు, ఇంకా ఒకటే వస్తుంది, ఒకటే టైం వచ్చేది. టైం మనమే తెచ్చుకోవాలి, టైం ఎక్కడి నుంచో రాదు. అర్థమవుతుందా? ఎస్ గురుజీ ఎస్ మోర్జీ ఒకసారి ఆలోచించండి. ఒక గంట కన్నా 2 గంటల కన్నా ఎక్కువ కూర్చున్నారా సోఫా మీద ఆలోచిస్తుంటుంది. అది కూడా ఎప్పుడబ్బా వీడు లేస్తాడని చెప్పేసి. పరుపు కూడా ఆలోచిస్తుంటుంది. రే రాత్రి 9ంటికి వండినావు, 8 అవుతుంది, ఇంకా లేవవా? అర్థమవుతుందా? ఎస్ గురుజీ ఆ విధంగా మన టైం మనమే తెచ్చుకోవాలి సార్, టైం రాదు. అర్థమవుతుందా? ఎస్ గురుజీ సో నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యూచర్ ఈ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది సార్? Future of direct selling industry in 2030 after meeting all legends with his private chapter, Lamborghini, Ferrari, Bugatti, Bentley. So start now that and keep goals and fully hard work. 2030 తర్వాత ఇలా చూస్తాం మన లీడర్స్ను. వాళ్ళ ప్రైవేట్ జెట్లో వస్తారు మీటింగ్స్కు, వాళ్ళ కార్లలో వస్తారు. ఏ కార్లలో? లంబోర్గిని, ఫెరారీ, బుకాటి, బెంట్లీ ఇలాంటి కార్లలో వస్తారంట. మరి మనం కూడా దాంట్లో ఉండాలనా? మనం చూసి క్లాప్స్ కొట్టి దాంట్లో ఉండాలనా? దాంట్లో ఉండాలి. ఎన్ని రోజులు సార్ మనసులో క్లాప్స్ కొడతారు, వాళ్ళకి కొట్టి వీళ్ళకి కొట్టి వాళ్ళకి కొట్టి వీళ్ళకి కొట్టి చేతులకు నొప్పేయట్లేదు, సిగ్గు పట్టదు ఇంకా మనకి ఎవరైనా క్లాప్స్ కొట్టారని. ఎన్ని రోజులు జీవితాంతం ఎవరికో ఒకరు క్లాప్స్ కొడుతూనే ఉందామా? మనం కూడా కనీసం ఒక్కరికైనా కొట్టించుకుందాం ఒకసారైనా. కొట్టించుకోవాలా వద్దా? కొట్టించుకోవాలి గురుజీ. మరి మనం కూడా సక్సెస్ అవుతే, మనం కూడా డైమండ్ అయిపోతే మనకు కొంతమంది క్లాప్స్ కొడతారు, మన దగ్గర సెల్ఫీలు తీసుకుంటారు, మన దగ్గర ఫోటోలు తీసుకుంటారు. అది చేయాలి కదా. ఎస్ గురుజీ కమిట్మెంట్ తీసుకొని లోపల నింపుకోండి. ఈరోజు నాకెందుకు ఇలాంటి లైఫ్, నేను ఎందుకు మిస్ అవ్వాలి? అరే నేను షేప్ షాప్ చేశాను, వాళ్ళు షేప్ షాప్ చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు ర్యాంక్ అవుతుంది, నాకెందుకు అవ్వట్లేదు? వాళ్ళకి ఎందుకు కార్ వస్తుంది, నాకెందుకు రావట్లేదు? వాళ్ళకి ఎందుకు చెక్ వస్తుంది, నాకెందుకు రావట్లేదు? నా దగ్గర ఏం తక్కువ ఉంది? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి, ఎందుకు రాదో చూద్దాం. మీ దగ్గర ఒకటే ఒకటి తక్కువ ఉంది, కమిట్మెంట్ తక్కువ ఉంది, కమ్యూనికేషన్ తక్కువ ఉంది, కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంది, గోల్ లేదు మీ దగ్గర, లక్ష్యం లేదు. కాబట్టి మీ దగ్గర ఇవన్నీ రావట్లేదు. మీ దగ్గర ఎప్పుడైతే లక్ష్యం పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి. హలో, ఎస్ ఎస్ గురుజీ గురుజీ. ఓకేనా? ఎస్ గురుజీ. ఇక్కడ చూడండి, పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకాలు అవుతాయి. ఎప్పుడు కూడా భయపడొద్దు. నేను చేయలేను, నాకు అదే అవుతుంది, నాకు ఇది అవుతుంది, నా వల్ల కాదు, నేను చేయను, నా టీం రావట్లేదు, నాకు అదే అవుతుంది, ఇదో ఎప్పుడు మాట్లాడదు సార్. ఎదుటి వారికి పిరికితనం నూరిపోస్తే మీరు పిరికివారు అవుతారు. అర్థమవుతుందా? ఎస్ గురుజీ. ఎప్పుడు కూడా భయపడకండి, ధైర్యంగా చెప్పండి. ఈ రోజు నుంచి కమిట్మెంట్ తీసుకోండి, నేను ఎందుకు చేయలేను, నేను చేసి చూపిస్తాను, నా దాంట్లో కూడా అవుతుందని చెప్పేసి అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది సార్. లీడర్ అనేవాళ్ళు మిషన్ రైట్ డూప్లికేషన్. ఇక్కడ చూడండి, మనం ఏమనుకుంటామంటే ఏముంది వీళ్ళు వచ్చి డైలాగ్ చెప్తుంటారు. డైలాగులు కాదు సార్. లీడర్ ఇక్కడ చూడండి, ముందర ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కాదు. ఎక్కడున్నాడు? ముందు గురుజీ ముందు ముందు ఇక్కడ ఆల్రెడీ మీకు రూట్ ఏర్పాటు చేశాడు. సక్సెస్ అయిపోయారు, ఇక్కడ డైమండ్ అయిపోయారు, డబ్బులు సంపాదించారు, ఫారెన్ ట్రిప్ వెళ్ళి వచ్చారు, కాబట్టి మీ దగ్గర మాట్లాడుతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం కూడా అదే వేలో వెళ్తే కళ్ళు మూసుకొని ఇక్కడ అప్లైన్ ఫాలో అవ్వడమే మన బిజినెస్లో సక్సెస్ అంటే. ఎందుకంటే అతను మీకన్నా ఎక్కువ కష్టపడి ఉంటాడు. మీ ముందు డైమండ్ అయ్యాడంటే, మీ ముందు సక్సెస్ అయ్యాడంటే, మీ ముందు ర్యాంక్ 2 అయ్యాడంటే, మీ ముందు ర్యాంక్ 3 అయ్యాడంటే, ర్యాంక్ 4 అయ్యారంటే, మీ ముందర ర్యాంక్ 5, 6, 7, 8 ఇవన్నీ ర్యాంకులు అవుతున్నారంటే వాళ్ళు మీకన్నా ఎక్కువ కష్టపడ్డారు కాబట్టి మీ ముందర ఉన్నారు. అందుకోసం మీరు కళ్ళు మూసుకొని వాళ్ళ డూప్లికేషన్ చేయండి. ఎవరైతే మన అప్లైన్ వెళ్తున్నారో అదే రూట్లో వెళ్ళడం స్టార్ట్ చేయండి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అర్థమవుతుందా? ఎస్ ఎస్ గురుజీ గురుజీ. విన్ ఇన్ యువర్ మైండ్ అండ్ యూ విల్ విన్ యువర్ రియాలిటీ. ఫస్ట్ మైండ్లో విన్నామండి సార్. ఐఎమ్ డైమండ్ లోపల నింపుకోవాలి. ఐఎమ్ క్యాపింగ్ అచీవర్, నాకు 100% 2 లక్షలు వస్తాయి వారానికి. నింపుకోండి మైండ్లో. ఫస్ట్ మైండ్లో విన్నామండి, ఆ తర్వాత ఆటోమేటిక్గా ప్రాసెస్ అయిపోతుంది. ఓకేనా? ఎస్ గురుజీ ఎస్ గురుజీ. కొంతమందికి భ్రమ క్లియర్ అవ్వాలి. ఏం క్లియర్ అవ్వాలి? బ్రహ్మ గురుజీ ఇది ఎప్పటి సార్ చెక్? ఇది 2019 2019 సార్. 2019, 18 కూడా ఉండే, అవన్నీ కొన్ని ఫోటో తీయలేదు. సో 18లో ఎందుకు లేవంటే, ఫోటోలు ఎందుకు లేవు తెలుసా? అప్పుడు చెక్కులు ఇచ్చేవాళ్ళు, ఎస్ గురుజీ అకౌంట్లో వచ్చేటిగా చెక్కులు పంపించేవాళ్ళు, ఇంటికి పోస్టులు పంపించేవాళ్ళు, డ్రాఫ్ట్ చెక్ లో చేసి. డ్రాఫ్ట్ లెక్కలు వచ్చేటి. అర్థమవుతుందా? ఎస్ గురుజీ. సో ఇది నాకు తెలిసి నాకు సిల్వర్ లెవెల్ను గోల్డ్ లెవెల్ అనుకుంటా ఈ చెక్కులన్నీ. ఓకేనా? ఎంత వచ్చింది సార్? 29,935 రూపీస్. కొంతమంది నెల డౌట్గా ఉంటాయి. నెల కూడా చూడండి, 7 months, 7 months, 7 months, 7 months, 7th మంత్లో. ఎస్ గురుజీ అప్పుడు ర్యాంక్ ఇన్కమ్ ఉన్నాయా సార్?
No, Guruji. బోనస్లు ఉన్నాయా సార్? నో No. గురుజీ. మరి ర్యాంకులు లేకుండా బోనస్లు లేకుండా ఇంత పెద్ద చెక్కులు వచ్చినాయి ఆ టైంలో అంటే మీకు ఎందుకు సార్ రావట్లేదు సార్ అన్ని పెట్టుకొని? మేము ఒకసారి పని- కళ్ళు కళ్ళు ఇలా తెరుచుకొని చూడండి. ఎలా తెరుచుకొని చూడండి. ఇలా ఓపెన్. ఆ, ఎందుకు అవ్వట్లేదు? అప్పుడు ప్రొడక్ట్ కూడా ఎక్కువ లేవు, 3-4 ప్రొడక్ట్స్ ఉండేటివి, చిన్న చిన్న ప్రొడక్ట్స్. అండ్ ఈ ఫోటో ఎందుకు పెట్టాను తెలుసా? ఇది ఎందుకు పెట్టాను తెలుసా? ఈ ఫస్ట్ ట్రిప్ ట్రిప్లో ఉన్నప్పుడు ఈ చెక్ వచ్చింది 29,000ది. ఆ వారం ట్రిప్లో ఉంటే కూడా అంత డబ్బులు వచ్చినాయి. ఆ తర్వాత వచ్చిన తర్వాత చూడండి ఎలా వచ్చినాయి మళ్ళీ. హలో, Yes, Guruji. ఎస్ మోదీ. ఇప్పుడు అర్థమైందా కొంతమంది కన్నా? Yes, Guruji. ఎస్ గురుజీ. అర్థం అవ్వాలి, చేంజ్ చేసుకోండి. ఇప్పుడు అప్పుడు నార్మల్ చెక్కే అంత వచ్చేదంటే మరి మీకు ఇప్పుడు బోనస్ పెట్టుకొని ర్యాంక్ పెట్టుకొని అన్ని పెట్టుకొని ఇంకా ఒకటే తక్కువ ఏంది చెప్పకూడదులేండి అవన్నీ, అర్థమవుతుందా? అన్ని పెట్టుకొని కూడా మనకు రావట్లేదు అంటే ఏం చెప్పాలి సార్? ఆ టైంలో చూడండి ఎంత అయింది సార్, నెల ఇన్కమ్ ఎంత అయింది మొత్తం కౌంటింగ్ చేయండి. 15. ఇవి 10 ఇవి 10 20, అవునా? 95,000. 95,000. సూర్యకాంత్ సార్ ఫాస్టే సార్. నేను నిజం చెప్తున్నాను, నేను సర్వీస్లో ఉన్నాను, జాబ్లో ఉన్నాను, జాబ్ చేసుకుంటుంటే నా పేమెంట్ కన్నా డబల్ ఇన్కమ్ తీసుకునేవాడిని. అందుకే దమ్ముతోనే వచ్చేసాం బయటికి. చాలా ఒకడు అన్నాడు, ఇతనా పేమెంట్ ఆ రहा तो अब बाहर क्यों नहीं जाता అన్నాడు. చాలా లేలో తుమారా ఐడి కార్డ్ జారాం బావర్ అని చెప్పి వచ్చేసాం. ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి సార్, అప్పుడే పని అవుతుంది. ఇలా చేయలేదు పని. నేను నిజం చెప్తున్నా సార్, మీ పని చూస్తే నాకైతే ఏమేమవుతుందో, నాకు జ్వరం వస్తుంది, ఫీవర్ వస్తుంది, తలనొప్పి అన్నీ వస్తుంది మీ పనులు చూస్తానంటే. ఎలా సార్ నిద్ర వస్తుంది జబ్బులు వస్తుంటే? ఇంత పెద్ద చెక్కులు లెవెల్ తీసుకుంటే ఎలా ఉంటుంది? మీరు ఒకసారి ఊహించండి, ఇంత పెద్ద చెక్కులు వస్తే ఎలా ఉంటుంది? ఎందుకు రావట్లేదు అంటే మనకు ఫస్ట్ పని కంటే ముందు ప్రాబ్లమే 10 ఉన్నాయి. ఒకటి కాదు కదా ప్రాబ్లం, అది కూడా ఒక ప్రాబ్లం 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి పని కంటే ముందు. అర్థమవుతుందా? Yes, Guruji. ఎవరు Yes, లేరు. Guruji. అప్లైన్ ఏడో ఉన్నాడు తెలియదు, డౌన్లైన్ ఏడో ఉన్నది తెలియదు, ఏం తెలియదు అప్పుడు. ఇప్పుడు నాకు ఐడీలు ఇవ్వట్లేదు, నాకు అప్లై సపోర్ట్ చేయట్లేదు, నాకు కట్టెలు చెప్పట్లేదు, ఇవన్నీ వస్తాయి ఇప్పుడంతా. అప్పుడు యావి తెలియదు మాకు. హలో, Yes, Guruji. ఎస్ గురుజీ. మీకు నిజం చెప్తున్నాను సార్, డౌట్ ఉంటే ఎవరైనా అడగండి మీరు. ఐడి ఎలా వేయాలో నేర్పించుకున్నాను, ప్లాన్ ఎలా చెప్పాలి ఒకసారి 2 సార్లు చూశాను అంతే మనమే. హలో, Yes, ఎస్ Guruji. గురుజీ. అలా పని చేయండి సార్. పని చేస్తే ఇన్ని డబ్బులు వస్తాయంటే మీకు ఎందుకు నిద్ర పడుతుంది, ఎందుకు లేజినేస్ చేస్తుంది నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడున్న ఇన్కమ్కు పని చేస్తానంటే ఎంత పెద్ద చెక్కులు తీసుకోవచ్చు తెలుసా? అర్థమవుతుందా? Yes, Guruji. Yes, Guruji. ఇప్పుడు మారకపోతే ఎప్పుడు మారుతాం? దయచేసి అందరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. డౌట్ ఉంటుంది కొంతమందికి, ఫోటో తీసి పెట్టుకోండి చూపించడానికి. చూసుకోండి, దీన్ని చూసి కుళ్ళు రావాలి మీకు, మంట మండిపోవాలి. గురువు తీసుకున్నా అంటే నేను ఎందుకు తీసుకోలేను? హలో, Yes, Guruji. ఎస్ తీసుకుంటారా మరి? Yes. ఎస్ గురుజీ. అలా వర్క్ చేసాం కాబట్టి ఇలాంటి అచీవ్మెంట్స్ చూడండి. డైరెక్టర్తో ఉన్న ఫోటో దిగం, లక్కీనా కదా? ఎస్ గురుజీ. హలో, ఎస్. ఏది మిస్ అవ్వకూడదు. ఈ విధంగా చూడండి. అప్పుడు పెట్టుకున్నాం డ్రీమ్, ఎప్పుడు ఈ షిప్లో వెళ్ళాలి వెళ్ళాలని చెప్పేసి పెట్టుకున్నాం. ఛాన్స్ వచ్చింది, అందుకని కలగనండి అంటారు, స్ట్రాంగ్గా కలగనండి. సింగపూర్ మలేషియా ట్రిప్ వెళ్ళాలని అనుకునేంటి మీ ఫ్యామిలీతో పాటు, అందుకే ఇప్పుడు వచ్చేసింది. డ్రీమ్స్ కమ్స్ ట్రూ. భగవాన్ దేర్ కర్తా హై లేకిన్ అందేర్ నహీ కర్తా హై కభీ భీ. లేట్ కావచ్చు కానీ రావడం మాత్రం కన్ఫామ్. హలో, Yes, Guruji. ఎస్ గురుజీ. డౌట్ ఉంటే చూడండి. ఫోటో పెట్టుకున్నాం, ఆ రోజే పెట్టుకున్నాం డ్రీమ్ వెళ్ళాలని చెప్పేసి. మనకేం డ్రీమ్స్ ఉంటాయి? ఏం డ్రీమ్స్ లేవు. రేపు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలి, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, దోశనా, ఇడ్లీనా, పొంగలా, చిత్రాన్నమా, ఉత్తరాన్నమా, అదే ఉంటాయి మన డ్రీమ్స్. అర్థమవుతుందా? Yes, Guruji. ఎస్ గురుజీ. చూసారా, ఇది కనబడుతుందా? ఎస్. Guruji. ఇలా పెట్టుకోండి, డ్రీమ్స్ పెద్దగా పెట్టుకోండి. ఇలా చూడండి, టర్కిష్ ఎయిర్లైన్స్ ఒకే రోజు 3 ఫ్లైట్లు, బ్రేక్ఫాస్ట్ ఒక కంట్రీలో, లంచ్ ఒక కంట్రీలో, డిన్నర్ ఒక కంట్రీలో. షేప్ షాపా మజాకా? ఎస్ గురుజీ. Yes, చాలా మంది ఏమి ఇస్తుంది షేప్ షాప్ అంటారు. ఏమి ఇస్తుందా? ఏమి ఇయ్యదు చెప్పు, నువ్వు లెక్క పెట్టుకోలేవు, అన్ని ఇస్తుంది. అర్థమవుతుందా? Yes, Guruji. ఎస్ మోదీ. చూడండి ఇక్కడ ఏంటిది, ఇది ఎయిర్ బెలూన్స్.
ఇలాంటి లైఫ్ కదా సార్, ఇలాంటి లైఫ్ కోసం కదా వచ్చింది, ఇలాంటి లైఫ్ కోసం కదా జాబ్ వదిలేసింది, ఇలాంటి లైఫ్ కోసం కదా సేఫ్ షాప్ చేసేది, లేదంటే ఏదో పని చేసుకొని బతికేయచ్చు కదా. ఎస్ఆర్ నో? Yes, Yes, Guruji. Guruji. కరెక్టా? yes, Yes, Guruji. ఎప్పుడు ఇది డ్రీమ్ ఇది 2021లో అనుకున్నాం క్రూజ్కి వెళ్ళాలి అనుకుంటే ఈ రోజు నెరవేరింది. ఇప్పుడు వెళ్తున్నాం, రియల్గా వెళ్తున్నాం. అందుకోసం డ్రీమ్ అనే స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా ఉండాలి సార్? Strong. strong గా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు సంపాదించండి, టార్గెట్ గెలవండి, అప్పుడే కిక్ వస్తుంది. డ్రీమ్ కూడా కిక్ రావాలంటే చూడండి, ఇప్పటి నుంచి మనకు ఏప్రిల్ లాస్ట్ వరకు టైం ఉంది సార్. ఒక 2 లక్షల రూపాయలు సంపాదించాలి మా షేప్ షాప్ త్రూ. హలో, Yes, Yes, Guruji. 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 ఇక్కడ చూడండి, చేంజ్ హ్యాపెన్స్ ఫాస్ట్ ఇఫ్ యు ఆర్ రెడీ. మీరు రెడీనా? Yes, Yes, Guruji. న్యూ మైండ్ సెట్ ఇన్ 1 day, One న్యూ day. హ్యాబిట్ ఇన్ 21 days, న్యూ స్కిల్స్ ఇన్ 90 days, న్యూ బాడీ ఇన్ 180 days, న్యూ లైఫ్ ఇన్ 365 days, న్యూ యూ. మనల్ని మన కొత్త మార్చి అంటే 1000 days. ఈ రోజు నుంచి టార్గెట్ పెట్టుకోండి సార్. 1000 days కన్నా ఎక్కువనే ఇస్తున్నా. 2030 వరకు ఒక టార్గెట్ పెట్టుకోండి. చాలా ఒక డ్రీమ్ బోర్డు తయారు చేసి పెట్టండి. నా లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది, నా ఇన్కమ్ ఇలా ఉంటుంది, నా కార్ ఇలా ఉంటుంది, నా ఇల్లు ఇలా ఉంటుంది, నా టీం ఇలా ఉంటుంది అని చెప్పేసి ఒక డ్రీమ్ పెట్టుకోండి సార్. ఎందుకు కాదో చూద్దాం. చేంజ్ అవ్వచ్చా లేదా? Yes, Guruji. కానీ ఈ అవ్వచ్చు. 3 సంవత్సరాలు, ఈ 3 years కమిట్మెంట్తో పనిచేయడం స్టార్ట్ చేయండి. ఇంకా దమ్ముంటేనంటే మనం ఇంకా బాగా చేసానంటే 365 daysలో మొత్తం లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు సార్. ఈ సంవత్సరం మళ్ళీ చెప్తాను, 2026 మీ జీవితాన్ని మార్చేస్తుంది. కావాలనుకుంటే ఒక్కొక్క డే కౌంటింగ్ చేసుకోండి. మిషన్ 365 days పెట్టండి. అందరూ ఈ రోజు స్టేటస్ పెట్టేసేయండి. ఈ రోజు రాసి పెట్టుకోండి, మిషన్ 365 days. ఈ 325 రోజుల్లో 365 రోజులు నా జీవితాన్ని మార్చిపోవాలి. ఈ 2026 టోటల్ నా జీవితంలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో ఈ చాప్టర్ స్పెషల్గా ఉండాలని చెప్పేసి అనుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా రేపు మాట్లాడుకున్నంటే 2026 గురించి మాట్లాడుకోవాలి. 2026లో అంతకంటే ముందు ఇలా ఉండామని, 2026 తర్వాత ఇలా అయ్యిందని చెప్పేసి ఒక స్ట్రాంగ్ డిసిషన్ ఈరోజు తీసి పెట్టుకోండి. చూద్దాం, ఎందుకు కాదు. ఎవరెవరికి అనిపిస్తుంది నిజంగా అనిపిస్తుందా? Yes, Guruji. Yes, Guruji. అనిపిస్తారంటే ఈ విధంగా యూసీఏ రెడీ చేద్దాం. ఏం చేద్దాం సార్? UCA, Guruji. రెడీనా? Yes, Yes, ఈ Guruji. రోజు నుంచి మైండ్ సెట్ చేంజ్ అయింది. వినండి ఒకసారి. వింటారా? yes, Guruji. Yes, Guruji. చెవులు ఓపెన్ చేసుకొని వినండి. कहानी फिर से चेंज होगी, लेकिन इस बार कैरेक्टर थोड़ा अलग होगा. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అనుకుంటున్నాను అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరు